మనసు నిండా కూడా తెలంగాణ సిద్ధాంతం. ఎట్లా మీకు తెలంగాణ ఉద్యమం వైపు పోవాలి, ఉద్యమంలో పనిచేయాలి, ఉద్యమం కోసం తెలంగాణ కోసం పనిచేయాలనే ఏ సిచ్యువేషన్లో మీకు ఆ ప్రేరేపణ అనేది వచ్చేసింది? మనం దానికి ఉద్యమం వైపు వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక సభ కరెక్ట్గా ½ అవర్ క్లోజ్ అయ్యే టైంలో అది అంతా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి ఇక డూ ఆర్ డే అంటే ఉంటాము. ఇక మొట్టమొదటి బలిదానం కావాలని కొడుకు. అట్లా అనిపించలేదా అన్న? అంటే అట్లా నినాదాలు చేస్తున్నప్పుడు నా ఉద్యోగం ఉంటుందో, నన్ను ఏం చేస్తారని ఒక భయం ఏం లేదా ఆ రోజు? నాకు అట్లా అనిపించలేదు. అంటే నా కళ్ళ ముంగట కనబడుతుంది వేరే ఉంది కదా అన్న. కళ్ళ ముంగట ఏం కనబడుతుంది అంటే అదే ఆఫీసర్లు గ్రేట్ జాబ్ చేసినారు. నువ్వు అసలు మామూలు విషయం కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత, రాష్ట్రం సిద్ధించిన తర్వాత చాలా మంది ఆఫీసర్ కనప్పుడు అసలు నీ త్యాగం గొప్పదిరా, అది అసలు మేము కూడా ఆ రోజు పార్టిసిపేట్ చేస్తే అయిపోతుండే అని తర్వాత అన్నారు వాళ్ళే. స్టేజ్ కింద తీసుకుపోయిన తర్వాత అసలు పరిస్థితి సీన్ స్టేజ్ కిందకి తీసుకుపోయిన తర్వాత ఆ స్టేజ్ కాడ జస్ట్ ప్రొటెస్ట్ చేసి వాళ్ళు అట్లా అనుకుంటూ కొట్టుకుంటూ మెల్ల తీసుకుపోయారు. స్టేజ్ కింద కెమెరాలు ఉండే కదా, విచక్షణ రహితం కొట్టిరు, ఎట్లా పడితే అట్లా కొట్టిరు. ఇక్కడ ప్రైవేట్ పార్ట్ల మీద కొడతారు అని చెప్పేసి నేను ఇట్లా అడ్డు పెట్టుకొని ఇట్లున్నాను. ఉద్యమం అయిపోయిన తర్వాత మరి మీకు ఏమన్నా మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి? ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమన్నా ఆదుకునేటువంటి ప్రయత్నం చేసి? 40 సార్ దగ్గర ఉన్నాను. సార్ దగ్గర ఉన్నాక కొన్ని శక్తులు వచ్చినాయి. అక్కడ కవిత అంటుంది కదా, కొన్ని శక్తుల వలన మేము ఇట్లా చేయలేము, కొన్ని శక్తుల వల్ల మేము నెరవేరు. ఆ శక్తి ఎవరో కాదు, సంతోష్ బాబు అన్నాడు. మాకు అడ్డుకునే శక్తి సంతోష్ బాబు. ఎస్ఐ పదవి ఇస్తాను ఇవ్వడం అట్లా ఉన్నా మీరు? కేసీఆర్కి ఒకవేళ ఇవ్వాలి అనే థాట్ ఉన్నప్పుడు అది ఇక దేవుడు దిగచ్చినా కదా. కేసీఆర్ అంతా మంచోడు లేడు, కేసీఆర్ అంతా చెడ్డవాడు లేడు. ఇప్పుడు తెలంగాణ జాతిపిత మీద ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అసలు ఎవరికి జాతిపిత అనేది అర్హత ఉందంటే ఏం చెప్తారు? జాతిపిత ఎవరు అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కంటే గొప్ప వాళ్ళైతే కాదు కదా. ఇప్పుడు నేను కేసీఆర్ గొప్ప, కేసీఆర్ నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. జూన్ 2 అనగానే మనకు ఎంతోమంది గుర్తొస్తారు. తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుంది, 4 కోట్ల ప్రజల ఆకాంక్ష గుర్తుకొస్తుంది. ఆ ఉద్యమ కాలం కావచ్చు, ఆ రాళ్ళ దెబ్బలు కావచ్చు, లాఠీ దెబ్బలు కావచ్చు, రోడ్ల మీద పడి రాత్రంతా పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ ముఖం కడుక్కున్నామా లేదా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఏం ఆలోచించకుండా మళ్ళీ జై తెలంగాణ అంటూ నిలదీసినటువంటి పరిస్థితులు. అట్లాంటి సమయంలో అటు అధికారం ఆంధ్రుల చేతిలో ఉన్న, ఆంధ్రుల పెత్తనం నడుస్తున్నా కూడా ఆంధ్ర సీమాంధ్ర సభలో కూడా గర్జించినటువంటి వ్యక్తి ఇప్పుడు మన ముందు ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు, కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్గా మనం అందరం పిలుచుకుంటూ ఉంటాం. ఆ రోజు లక్షల మంది సీమాంధ్రులు సభ పెట్టుకుంటే జై తెలంగాణ అని నిధించినటువంటి వ్యక్తి. డ్యూటీ పోతుందా, ఉంటుందా, జీవితం ఉంటుందా, పోతుందా, దేనికి భయపడలేదు. మాట్లాడదాం ఆయనతో పాటు. మనం ఒకసారి ఉద్యమ కాలాన్ని మళ్ళీ నెమరేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, ఎట్లా ఉండే, రోజులు ఎట్లా గడిచినాయి, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, ఎక్కడ పని చేస్తూ ఉన్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న జై భీమ్. ఎట్లున్నావు అన్న? ఇప్పుడు పర్లేదు, మంచిగా ఉన్నా. ఎట్లా డ్యూటీ ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? ప్రజెంట్ నేను సిద్దిపేటలో చేస్తున్నా. నార్కోటిక్ వింగ్ లో ఉన్నా, CSWలో ఉన్నా మొన్న రీసెంట్గా. పర్లేదు. ఎట్లుందన్న ఊరు? ఎట్లుంది ఊరు? మంచిగా ఉన్నది. ఊరికి బాగానే ఉన్నది. ఊర్లో లైబ్రరీ పెట్టించినామని విన్నా. అవును. ఎందుకు లైబ్రరీ ఎందుకు పెట్టించినావు? అంటే యూత్ కొంచెము ఈ ఫోన్ కు బాగా అడిక్ట్ అయ్యారు కదా. ఈ ఫోన్ కల్చర్ నుంచి పుస్తక కల్చర్కి మళ్ళీ రావాలి తిరిగి. ఏదున్నా ఎంత పెద్ద టెక్నాలజీ డెవలప్మెంట్ అయినా కూడా పుస్తకం అయితే మనకు ఎప్పటికీ విడిపోయిందే కదా. నువ్వు ఎంత టెక్నాలజీ వచ్చినా పుస్తకం పట్టుకొని రాయాలి, పుస్తకం పట్టుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి కదా. ఇప్పుడు విలేజ్లో, గ్రామీణ ప్రాంతాల్లో అసలే ఎడ్యుకేషన్లో డ్రాప్ అవుట్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫోన్లు చేయడం వలన, ఇంటర్నెట్ ప్రభావం వలన కొంచెం అశ్లీలతకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే వాటిలో ఉన్న కొంచెం కంటెంట్కి సంబంధించిన యూత్ బాగా డ్రగ్స్కు దానికి అలవాటై ఆ పుస్తకాన్ని మర్చిపోయి టైంపాస్ అంశాలకు పోతారు. బతుకుదేరుకు సంబంధించిన కాకుండా టైంపాస్ అంశాలకు పోతారు అని మళ్ళీ ఒకసారి వాళ్ళని పుస్తక కల్చర్ తీసుకొచ్చి లైబ్రరీ ఓపెన్ చేయడము, గ్రంథాలయ చైర్మన్ గారు పిలవడము, మా గ్రంథాలయ టీం నుంచి చేయడము సక్సెస్ అయింది. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఏప్రిల్ 11 నాడు వచ్చే సంవత్సరం ఏప్రిల్ 11 రోజు మనకి ఇప్పుడు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నాము. ఎడ్యుకేషన్ కోణంలో తీసుకెళ్దామని ఆలోచన ఉన్నామన్న. ఒకసారి ఉద్యమ కాలం గురించి మాట్లాడుకుంటే, ఒంటిపైన కాకి చుట్టుక్క, మనసు నిండా కూడా తెలంగాణ సిద్ధాంతం.
ఎట్లా మీకు తెలంగాణ ఉద్యమం వైపు పోవాలి, ఉద్యమంలో పనిచేయాలి, ఉద్యమం కోసం తెలంగాణ కోసం పనిచేయాలనే ఏ సిచ్యువేషన్లో మీకు ఆ ప్రేరేపణ అనేది వచ్చేసింది? అంటే అట్లా ఏం లేదన్న, ఉద్యమము అనేది ఎక్కడైనా సరే, ఈ మన తెలంగాణ రాష్ట్రం అని కాదు, ఏ భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, అణచివేత నుంచి ఏదైనా ఉద్యమం కావచ్చు, లేకపోతే తిరుగుబాటు అనేది పుడుతున్నది సహజం. అది మనం దానికి ఉద్యమం వైపు వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బలిదానాలు. మెయిన్ ఏంటంటే నా కళ్ళ ముందు నా సీనియర్ శ్రీకాంతాచారి సార్ ఉండే, శ్రీకాంతాచారి బ్రదర్ ఉండే. అతని మరణాన్ని అసలు జీర్ణించుకోలేకపోయినా. ఎందుకంటే మామూలుగా మనము ఏదన్నా ఇంటికాడ పనిచేసేటప్పుడు కావచ్చు, పొయ్యి ముట్టించేటప్పుడు కావచ్చు, చిన్నగానే మనకు ఆ నిప్పు అంటితేనే సుర్రమంటుంది మనకు. అట్లాంటి సందర్భంలో ఒంటి నిండా పెట్రోల్ పోసుకొని చనిపోయేది, అది నాకు బాగా కలిసి వేసింది అన్నట్టు. అంతకుముందు నుంచి ఉద్యమంలో ఉన్నా, అంతకుముందు ఏబీపీ కొన్ని సంఘాలు ఉన్నా, ఇట్లా కొన్ని వాటిలో ఉన్నా కాబట్టి కొంచెం నాకు సామాజికంగా కొంచెం స్పృహ ఉన్నది. కాబట్టి తెలంగాణ ఉద్యమం అనేది వాస్తవానికి ట్రూత్, సత్యానికి సంబంధించిన అంశం. కాబట్టి ప్రత్యేక తెలంగాణ రావాలనేది మలిదేశ ఉద్యమం నుంచి, అంటే తొలిదేశ ఉద్యమం నుంచి మలిదేశ ఉద్యమం వరకు ఈ అన్ని అంశాలలో బలిదానాలు ఎక్కువ ఉన్నది. సో ఖచ్చితంగా మనకు ఆ రోజు జరుగుతున్న సీమాంధ్ర మీటింగ్లో ఆ ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన కించపరుస్తూ, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరుస్తూ ఆ పాట ద్వారా, మాట ద్వారా అది నేను కొంచెం జీర్ణించుకోలేకపోయినా. మళ్ళీ అక్కడికి సభ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడు గొంతుకు వస్తా అని చెప్పేసి, ఈ గడ్డ మీకు వచ్చినా మీరేం బిక్తురా అని చెప్పేసి మా కళ్ళము గట్టే ఆ నినాదాలు ఇస్తున్నాయి అన్నట్టు. అరే సభ పెట్టింది ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ సంఘాలను సభ పెట్టినప్పుడు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడాలి. మాకు అవును తెలంగాణ అన్యాయం జరుగుతుంది వాస్తవమే, ఇక్కడ నుంచి అది జరగదు, మేము కూడా ఇక్కడ పుట్టిన బిడ్డలమే కదా, మేము ఆంధ్రలోమైనా ఇక్కడనే ఉన్నాం కదా అని చెప్తున్న కోణంలో వెళ్ళాలి. కాకపోతే అక్కడ ఏంటంటే వివక్ష కోణంలో వెళ్ళింది, దోపిడీ కోణంలో వెళ్ళింది. ఇది నేను జీర్ణించుకోలేకపోయినా. అప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలను కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలను కావచ్చు, ఈ భావజాలంతో ఉద్యమ భావజాలంతో వచ్చిన కొంతమంది మిత్రులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ అరెస్ట్ కావడము, మన నినాదాన్ని, తెలంగాణ నినాదం వాయిస్ను బ్రేక్ చేయడము, ఢిల్లీకి వేరే సంకేతాలు వెళ్తాయేమో అన్న కోణంలో డోర్ డే స్టెప్ తీసుకున్నా. అయితే అప్పటి పొద్దు నుంచి కంటిన్యూ చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా ఉద్యమాన్ని, ఏంటిది వాట్ ఈస్ వాట్ అని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నా. ఏ చీచి ఇట్లా కాదు, ఇది మరో కోణంలో వెళ్తుంది అంటే ఈవినింగ్ నాకు అర్థమైపోయింది అన్నట్టు. ఇక సభ కరెక్ట్గా 1/2 hour క్లోజ్ అయ్యే టైంలో అది అంతా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి ఇక డోర్ డే అంటే ఉంటాము. ఇక మొట్టమొదటి బలిదానం కావాలని కొడుకున్నాం. అంటే ఇప్పటిదాకా మనము ఆత్మ బలిదానాలు జరిగినాయి, మొట్టమొదటిగా ప్రాణం తీయడం, అంటే ఇతరుల చేతిలో మనం దెబ్బలు తిని ప్రాణాలు కోల్పోవడం జరగాలి ఉద్యమం నేపథ్యంలో అని ఇక డోర్ స్టెప్ తీసుకొని స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సభతోటి ఆ సభ ఫెయిల్ అయింది. వాదం అనేది ఇంకా బలంగా ఢిల్లీ దాకా వెళ్ళింది. ఆ వాయిస్ను షిండే సారు హోంమంత్రిగా, కేంద్ర అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో షిండే సార్ ఉండే, ఆ పార్లమెంట్లోనే నా గురించి ప్రస్తావన చేయడం జరిగింది. పోలీసులు కూడా అజిటేషన్లో పాల్గొంటారు, ఇక నెక్స్ట్ తెలంగాణ ఉద్యమాన్ని ఎవరేం రక్షించలేరు, మీరు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలంటే అప్పుడు బిల్ పాస్ చేశారు. మేము తెలంగాణకు అనుకూలంగా బిల్ పాస్ అని చెప్పేసి అన్నారు ఒకటి. అది మన ఉద్యమం తర్వాత, అంటే నేనని కాదు, అది ఇంకా రగులుసుకుంది అన్నట్టు. శ్రీకాంతాచారి బలిదానం తర్వాత నాది ఒకటి మూమెంట్ బాగా తీసుకున్నది. అయితే వాస్తవానికి ఆ రోజున ఇప్పుడు ఎంతైనా కాకి చొక్కా వేసుకున్నప్పుడు ఒక భయం అనేది ఉంటుంది. ఉద్యోగం ఉంటుందో పోతుందో, ఇల్లు ఎట్లా గడుస్తుందో ఒక భయం ఉంటుంది. అట్లా అనిపించలేదా అన్న? అంటే అట్లా నినాదాలు చేస్తున్నప్పుడు నా ఉద్యోగం ఉంటుందో, నన్ను ఏం చేస్తారని ఒక భయం ఏం లేదా ఆ రోజు? నాకు అట్లా అనిపించలేదు అన్న. అంటే నా కళ్ళ ముంగట కనబడుతుంది వేరే ఉంది కదా అన్న. కళ్ళ ముంగట ఏం కనబడుతుంది అంటే మన అస్తిత్వాన్ని, మన యొక్క ఉనికి లేదు అంటే ఈ బలిదానాలు వేస్ట్. ఇది ఈ ఉద్యమం కేవలము పాలకులకు సంబంధించిన ఉద్యమం, రాజకీయ నాయకుల స్వార్థం కోసం జరుగుతున్న తెలంగాణ ఉద్యమం. దీంట్లో వ్యాపారస్తులు కానీ, స్టూడెంట్స్ కానీ, ప్రజలు కానీ అసలు వాళ్ళకి ఇష్టమే లేదు, వాళ్ళు సమైక్యంగా ఉందామనే కోణంలో ఉన్నారు వాళ్ళు అని ఒక మెసేజ్ను, ఒక రాంగ్ మెసేజ్ను పాస్ చేయాలనే కోణంతో పెట్టిన మీటింగ్ అది. సో దాంట్లో భయమని కాదు, అక్కడ మన వాయిస్ అసలు ఎందుకు పోతలేదు, చనిపోయినంత భయంతో అనిపోయారా? కాదు కదా, అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, అదే కదా మనకు తెలంగాణది. 28 రాష్ట్రాలకు లేని ఒక ప్రత్యేకత తెలంగాణకు ఏముందంటే మాట పాట అనేది తెలంగాణకు ముందు నుంచి ఉంది అన్నట్టు. సో మన బ్లడ్లోనే, మన తెలంగాణ బ్లడ్లోనే ఆ తిరుగుబాటు స్వభావం ఉంటుంది, ధిక్కార స్వభావం అనేది మన రాష్ట్రంలో, మన తెలంగాణ బ్లడ్లోనే ఉంది అది. సో భయం అనేది ఏం లేదు. అయితే యూనిఫామ్ వేసుకొని మీరు డ్యూటీ చేస్తున్నప్పుడు కొంతమంది తెలంగాణ బిడ్డలు రోడ్డు మీద ఉన్నప్పుడు మీరు ఎట్లాగైనా వాళ్ళని ఆపాల్సినటువంటి పరిస్థితి, అది డ్యూటీలో నిబంధన కాబట్టి ఆపాల్సినటువంటి పరిస్థితి. అటు డ్యూటీని, ఇటు తెలంగాణ భావాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? ఎట్లా అంటే ఆ ఎమోషన్ ఎట్లా తట్టుకున్నారు? ఎట్లా మీరు పని చేయగలిగారు ఆ రోజులలో? అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే యాజ్ ఏ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఒక వ్యక్తిగా నాకంటూ కొన్ని కండక్ట్ రూల్స్ కానీ, లేకపోతే నాకంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రొటెస్ట్ ఎవరైతే చేస్తారో వారిని అడ్డుకోవడం అనేది మాకు పైనుంచి వస్తున్న ఆదేశాలు, ఆర్డర్స్. సో ఇక్కడ ఏంటంటే ఒక వర్గానికి నువ్వు
మీటింగ్కు పర్మిషన్ ఇచ్చి, లేకపోతే ఒక వర్గానికి నువ్వు ధర్నా చేసుకోవాలని పర్మిషన్ ఇచ్చి ఒక వర్గాన్ని అణిచివేసి ఒక వర్గానికి ఇవ్వకపోవడం వల్ల అది సమాజంలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు మరో కోణంలో వెళ్తుంది. ఆ తిరుగుబాటుకు దారితీసి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నాకు అట్లాంటి సందర్భాలు చాలా జరిగినాయి. నేను అడుగుతుంటాను అన్నట్టు, అన్న మీరు ఎందుకు వెళ్తారు, ప్రొటెస్ట్ చేస్తారు కదా, ఆల్రెడీ ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు మీరు వెళ్తే కూడా ఇట్లా కాదు కదా, వాళ్ళ మీటింగ్ ఏంటంటే వాళ్ళ భావజాలాన్ని వ్యక్తపరచుకుంటారు కదా, మీరు ఒకసారి విని నెక్స్ట్ ప్రొటెస్ట్ చేయండి, మీరు నెక్స్ట్ విని ప్రొటెస్ట్ చేయండి. వీళ్ళు పర్మిషన్ తీసుకున్న దాన్ని మీరు వచ్చి అడ్డుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా అనే భావజాలం మాట్లాడినాము. కానీ ఇక్కడ జరిగిన సందర్భాలు వేరు కదా. వీళ్ళు కేవలము మన అణచివేత ధోరణి స్వభావము, ధిక్కర స్వభావం, అంటే మనని ఎంతసేపు దోపిడికో లేకపోతే మనని అసలు అస్తిత్వం లేదు, ఉద్యమం లేదు అన్న కోణంలో పోతురు కదా ఇక్కడ. అప్పుడు నేను చాలా మంది లోపలికి అడ్డుకోలేను, విడిచిపెట్టినాం. మేము పొద్దున్న సాయంత్రం దాకా వచ్చిన దాంట్లో వెళ్ళండి అని చెప్పినాము, సలహాలు ఇచ్చినాము. అన్న మీరు ఇట్లా వెళ్ళురి, మేము ఉద్యమం ప్రొటెస్ట్ చేస్తున్నాం వెళ్ళరు, మీటింగ్ పోతున్నాం అని చెప్పేసుకుంటూ వెళ్ళుంటారు అని చెప్పేసి చాలా మంది వదిలిన అట్లా. అన్న ఎంత కానిస్టేబుల్ అయినా కూడా పాలకుడు ఆంధ్రవాడు. పాలకుడు ఆంధ్రవాడైనప్పుడు మన పోలీసుల మీద కావచ్చు, మీలాంటి కానిస్టేబుల్స్ మీద కావచ్చు వివక్ష చూపేదాన్న, అంటే ఆంధ్ర పోలీసులు ఒక తీరుగా మీతో ఒక తీరుగా మాట్లాడేదంటే వాస్తవమేనా? పాలకుడు ఆంధ్ర కావచ్చు కానీ గడ్డ తెలంగాణ కదా, నిలబడ్డ గడ్డ తెలంగాణ కదా. వాడు ఎంత పాలకుడు ఆంధ్రవాడైనా వానికి ఎంత భావజాలం, అంటే వాని ప్రాంతం మీద వానికి ఎంత ప్రేమ ఉన్నా ఈ గడ్డ మీదకి వచ్చి ఈ గడ్డ ప్రాంతం మీద మనం కూడా చూపిస్తాం కదా. సో యూనిఫామ్ సర్వీసులో ఏంటంటే ఒక మోటో ఉంటుంది, మాది ఏముంటుంది, యూనిటీ అని ఉంటుంది. యూనిటీ ఆఫ్ లేబర్ అన్నట్టు, లేకపోతే యూనిటీ ఆఫ్ ఆర్డర్ అన్నట్టు ఒకటి ఉంటుంది. ఇది నువ్వు దారి తప్పినప్పుడు, ఫస్ట్ ఆ పాలకుడే దారి తప్పినప్పుడు, మాలాంటి వాళ్ళము ఈ ప్రాంత అస్తిత్వం కోసం నిలబడ్డోళ్ళము, ఈ ప్రాంతం కోసం ఎంతోమంది మా కళ్ళం కూడా బలిదానాలు చేసుకున్న సందర్భాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక తెలంగాణ బిడ్డగా యూనిఫామ్ ఉన్నదా లేదా కాకుండా ఒక తెలంగాణ బిడ్డగా నేనైతే ఆ తిరుగుబాటు స్వరం ఉంటుంది కదా. నైనా కాదు, నా డిఎస్పీ నల్లి మేడం కూడా తనైతే రాజీనామా చేసి పార్లమెంట్ సాక్షి ఎన్నోసార్లు ధర్నాలు చేసింది కదా. ఎవరికైనా కానిస్టేబుల్ ఇష్టైనా టవర్ ఎక్కే కాల్చుకొని తెచ్చిపోయింది కదా. అది ఈ ప్రాంతంకున్న స్వభావమే, అణచివేత మీద అన్యాయం మీద తిరుగుబాటు చేయడం ఈ ప్రాంతంకున్న లక్ష్యమే కదా. మీతో పాటు మిగతా పై ఆఫీసర్లు కావచ్చు ఎట్లా స్పందించారు? అంటే ఒత్తిడి గురి చేసేవారా, లేకపోతే మీ చుట్టూ ఉన్నటువంటి పోలీసులు పర్లేదు తెలంగాణ ఉద్యమానికి సహకరిద్దాం, మనతో పాటు ఉన్నటువంటి ఎవరైనా ఉద్యమకారులను ఇబ్బంది పెట్టకుండా వదిలేద్దాం అనేటువంటి భావనతో ఉండేవారు? ఎట్లా ఉండేటోళ్ళు? అట్లేం లేదు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, రూల్స్ ఉంటాయి కదా మాకు, ఆ రూల్స్ను పాటిస్తారు ఎవరైనా. అది ఏదేమైనా పైనుంచి వచ్చిన ఆర్డర్ను పాటిస్తారు. దాని తర్వాత నన్ను సస్పెన్షన్ గురి చేయడము, అంటే సస్పెన్షన్ చేయడము, ఆ తర్వాత నన్ను సైబరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కేసు వేయడము, ఆ తర్వాత కొంతమంది పాలకులు రావడము, నన్ను రక్షించడము, ఇవన్నీ జరిగినాయి. తర్వాత అదే ఆఫీసర్లు గ్రేట్ జాబ్ చేసినారు. నువ్వు అసలు మామూలు విషయం కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత, రాష్ట్రం సిద్ధించిన తర్వాత చాలా మంది ఆఫీసర్ కానప్పుడు అసలు నీ త్యాగం గొప్పదిరా, అది అసలు మేము కూడా ఆ రోజు పార్టిసిపేట్ చేస్తే అయిపోతుండే అని తర్వాత అన్నారు వాళ్ళే. ఉంటది కదా వాళ్ళది ప్రాంతం నిజంగా తెలంగాణ రాష్ట్రం వస్తా రాదన్న నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆ మాటలు ఎన్నోసార్లు అన్నాడు. నీకు దొరికిన గొప్ప అవకాశం అది, నువ్వు అదృష్టవంతుడు అన్నట్టు మాట్లాడారు. సరే, అదృష్టం అది కాకుండా ప్రొటెస్ట్ అయింది, మనం వాయిస్ ఇవ్వడం, తెలంగాణ వాయిస్ ఇవ్వడం, తెలంగాణ కోసం వాయిస్ ఇవ్వడము. ఒకవేళ చనిపోతే కూడా ఆ సందర్భంలో పెద్ద విషయమేం కాదు. అక్కడ మొన్న రీసెంట్గా చనిపోయిన విష్ణుమూర్తి సారు వాళ్ళు చేసి విష్ణుమూర్తి సార్ వీళ్ళు ఉండబట్టుకునే బతికినా కానీ, లేకపోతే అంతమంది మనిషికో దెబ్బ కొట్టినా చనిపోయాడు. మస్తు కోనం సార్ హాస్పిటల్కి వచ్చి అక్కడ ఒమేగా హాస్పిటల్ అని చెప్పి, ఆ దెబ్బలు ఇప్పటికీ ఉన్నాయన్న ఒంటి మీద? లేదు, కమిలిపోయినాయి. లాటిల్తో కొట్టిన దెబ్బ, లాటిల్తో విచక్షణ రహితం కొట్టారు. లేదు, అది హాస్పిటల్లో పెట్టినప్పుడు మొత్తం కొంచెం వైట్, మన స్కిన్ వైట్ ఉంటుంది కదా, మొత్తం కమిలిపోయిన దెబ్బలు ఓడి చూసి చెల్లించిపోయారు కోనం సార్ వాళ్ళు. ఎట్లా అంటే అక్కడ మిమ్మల్ని కొట్టారు, స్టేజ్ కింద కొట్టారు. స్టేజ్ కింద తీసుకుపోయిన తర్వాత అసలు పరిస్థితి సీన్, స్టేజ్ కిందకి తీసుకుపోయిన తర్వాత ఆ స్టేజ్ కాడ జస్ట్ ప్రొటెస్ట్ చేసారు వాళ్ళు. అట్లా అనుకుంటూ కొట్టుకుంటూ మెల్ల తీసుకుపోయారు. స్టేజ్ కింద కెమెరాలు ఉండే కదా, విచక్షణ రహితంగా కొట్టిరు. ఎట్లా పడితే అట్లా కొట్టిరు. ఇక్కడ ప్రైవేట్ పార్లమెంట్ కొడతారు అని చెప్పేసి నేను ఇట్లా అడ్డు పెట్టుకొని ఇట్లున్నాను అన్నట్టు, ఇట్లా కింద పడుకొని కొట్టిరు, ఇష్టం అడ్డు కొట్టిరు. అప్పుడు విష్ణుమూర్తి సార్ వచ్చేసిండు. అసలు ఈ వీడు ఎక్కడ పోయిండు, ఇక్కడ ఇప్పటిదా కనబడ్డానగానే అక్కడ బ్యాక్ సైడ్ లో మన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. సార్ అతను వాడిని ఇట్లా శ్రీనివాస్ను లోపలి తీసుకెళ్ళారు అని చెప్పేసి అనగానే సార్ కిందకి వచ్చిండు. వచ్చేసి నాకన్నా హైట్ ఉంటాడు సార్, 6.2 ఉంటాడు. గట్టి హగ్ చేసిండు. హగ్ చేసి మెల్ల తీసుకుపోయింది. ఎందుకంటే ర్యాంక్ ఏర్పడతాయి కదా, స్టార్స్ ఏర్పడతాయి కదా, ఎవరిని ఏం అనలేరు. ఆ తర్వాత బయట వాళ్ళు ఆ టీ షర్ట్ వేసుకున్న ఆ విజువల్స్ ఉంటాయి మీకు, ఆ టీ షర్ట్ వేసుకున్న వాళ్ళు లేకపోతే బయట వాళ్ళు చాలా మంది లోపలికి వచ్చారు, వచ్చి కొట్టిరు. తర్వాత మెల్లగా మాకు బయట తీసుకెళ్ళి
మా వెహికల్ ఉంటుంది కదా, పోలీస్ వెహికల్ వేసుకొని బయట తీసుకెళ్ళి ఎక్కడ తీసుకుపోయారు బయటికి? ఏడి తీసుకుపోయారు? ఫస్ట్ ఏం చేశారంటే తెలంగాణ మన కమల్ హాసన్ రెడ్డి సార్ అని చెప్పేసి ఇప్పుడు మనకు ఐజీ సార్ ఉన్నాడు ఆయన. ఆ సార్ మనని వెహికల్లో 2 రౌండ్ కొట్టిండు. తీసుకెళ్ళిన తర్వాత సైబరాబాద్ నుంచి వాళ్ళకు మెసేజ్ వచ్చింది, శ్రీనివాస్ ఇప్పుడు ఈ పరిధిలో ఉన్నది కాబట్టి ఇక్కడికి తీసుకురండి, ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెడదామని చెప్పేసి సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అక్కడ పెట్టి అక్కడనే కేసులు వేసారు. అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరు ఏం తెలియదు, జస్ట్ అక్కడ పెట్టారు. అక్కడ నుంచి నన్ను విజయవాడ తీసుకుపోతారని చెప్పేసి ఒక టాక్ అక్కడ ఉన్న హోంగార్డ్ చెప్పినాను. సీమాంధ్ర కదా, సీతారామయ్య సార్ ఇట్లా సభ డిస్టర్బ్ చేసినా అని చాలా సీరియస్గా ఉన్నారు సార్ అని చెప్పేసి అట్లా అంటే సరే అని చెప్పేసి అనుకున్నాం. ఎప్పుడైతే నన్ను విజయవాడ తీసుకుపోతారా అని మెసేజ్ నాకు పాస్ అయిందో ఆ హోంగార్డ్ ద్వారా, మేము ఇద్దరేమే ఉన్నాం, నేను నా మిత్రుడు ఉంటాడు. సో ఆ తర్వాత ఏం చేసినా ఆ బాత్రూమ్ సైడ్ వచ్చిన, ఆ బాత్రూమ్ నుంచి ఒక హోంగార్డ్ ఎప్పటి నుంచో పిలుస్తున్నాను, అన్న 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 అని పిలుస్తున్నాను. అది ఎవరో అనుకుంటున్నా కానీ తర్వాత తెలిసిన మన ఫ్యాన్ ఉంటుంది కదా, ఎగ్జిస్టెంట్ ఫ్యాన్ కింద వెస్టర్న్ బాత్రూమ్ మనకు కింద బాక్స్ లెక్క ఉంటుందా, అటు ఇటు ర్యాక్స్ మీద పెట్టి చూస్తే ఒక చిన్న, అప్పుడు స్మార్ట్ ఫోన్ లేదు కదా, చిన్న ఫోన్ తీసుకున్నా. ఫోన్ తీసుకొని అన్న మిమ్మల్ని గిట్ల గిట్ల వేస్తారు ఇట్లా పోతారు అని చెప్పేసి అన్నారు. ఏందన్నారు, లేదు మాకు పంపిస్తాను అంటే, లేదన్నా మీది వేరే ఉన్నది, మీ ఎంక్వైరీ అంతా అక్కడ ఆంధ్రాలో చేస్తారట, ఇక్కడ చేయరట, విజయవాడ తీసుకుపోతారు, మిమ్మల్ని ఏం చేస్తారో తెలియదు, మీ ఇష్టం నాకు ఫోన్ చేయరా అని చెప్పేసి వాడు దాంట్లోకి వెళ్ళి ఫోన్ ఇచ్చిండు. కానీ నాకు ఆ టెన్షన్లో నాకు అర్థం కాలేదు ఫస్ట్. సరే తీసుకెళ్ళి కానీ మనం మెసేజ్ పాస్ చేయాలి కదా, నా కోసం చాలా మంది చెప్తారని చెప్పేసి నాకు పరిచయం ఉన్న అప్పుడు 15-20 మంది నెంబర్లు, అప్పుడు మనకు ఏంటంటే స్మార్ట్ ఫోన్ వచ్చిందంటే నెంబర్లు గుర్తుంటలే, కానీ అంతకుముందు మనకు కొన్ని నెంబర్లు గుర్తుండే. అప్పుడు మా పిఎస్ఓకి సంబంధించిన, నేను పిఎస్ఓ కదా అప్పుడు, ముత్యంరెడ్డి సార్ గన్మెన్, పిఎస్ఓ నెంబర్ ఉంటే నా మిత్రుడికి ఫోన్ చేసిన, నేను సోన్సో శ్రీను నేను రా అని చెప్పేసి అంటే, ఎక్కడున్నా అని చెప్తే నేను ఇట్లా ఉన్నా అని చెప్పేసి అంటే అక్కడికి రావడము, హరీష్ రావును తీసుకురావడము, హరీష్ రావు కొంతమంది ఈటల అందరు కోనం సార్ నేను నా ఏ ఎమ్మెల్యే దగ్గర గన్మెన్ చేస్తున్నా ముత్యంరెడ్డి దగ్గర, ఆయన రావడము, వీళ్ళందరూ రావడము, నన్ను సేవ్ చేయడము, తర్వాత నేను వాళ్ళకు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం, నన్ను ఇట్లా అరెస్ట్ చేసారు, ఇట్లా నేను రిటర్న్ కంప్లైంట్ నా మీద ఫైల్ చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత కామన్ గానే బయటకు వచ్చిన, సేఫ్ గా బయటకు వచ్చిన. లేకపోతే ఆ ఫోన్ అందకపోయి ఉంటే ఆ రోజు విజయవాడ అయ్యో డ్యూటీలో భాగంగా విజయవాడ పోయింది, అక్కడికి వెళ్ళినాక ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలో ఎక్కడైనా తీసుకుపోవచ్చు కదా. అట్లా ఐజీ ఆయననే కదా, సీతారామంజన్ ఐజీ ఉన్నాడు, ఈ సభ ఇన్ఛార్జ్, పవర్స్ అంతా ఆయన చేతులు ఉంటాయి కదా, ఆయన ఇష్టం చేయొచ్చు. అయితే ఆ రోజు మీకు ఒక కానిస్టేబుల్ ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, కొద్దిగా మిమ్మల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసిన హోంగార్డ్ అయినా కానీ ఎవరైనా కానీ. సో ఇదే విధంగా కొంతమంది మన తెలంగాణ నాయకులు కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, ఎవరైతే పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు ఏదైతే తెలంగాణ డిస్కషన్ వచ్చినప్పుడు కానీ, తెలంగాణ ఉద్యమకారులను ఎక్కడ అరెస్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎవరిని ఎక్కడ కట్టేయాలని ఒక అంశం వచ్చినప్పుడు అదంతా కొద్దిగా మన నాయకులందరికీ కూడా లీకేజ్ ఇచ్చేవాళ్ళంట. అది వాస్తవమా? అంటే తెలంగాణ నాయకులకి లీక్ ఇచ్చేవాళ్ళంట, సార్ ఇక్కడ అరెస్ట్ చేస్తారు, ఇక్కడ అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని అన్నట్టు కొద్దిగా లీకేజ్ ఇచ్చేవారనేది కూడా. అంటే తెలంగాణ అట్లా ఇన్ఫర్మేషన్ అట్టుండదు, ఏర్పడుతుంది కదా. తెలంగాణకు సంబంధించిన వాళ్ళకి 7 అవకాశాలు ఇచ్చారు ఫస్ట్, మెయిన్ పోస్టింగ్లలో మొత్తం వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నారు, ఆంధ్ర వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు కదా. అది ఏదో ఇక సోర్సెస్, ఇప్పుడు మీ మీడియా వాళ్ళకి ఎట్లయితే సోర్సెస్ వస్తాయో అట్లా చిన్న చిన్న లీకులు వస్తుండొచ్చు, కానీ అంత పెద్ద పర్టికులర్ గా ఇచ్చే సందర్భాలు లేవు. మన ప్రధానమైన పోస్టులు లేవు కదా. ఎక్కడున్న లోకల్ ఎస్ఎల్సీలతో ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే ముందా స్టార్ అట్లా అంటే, ఇప్పుడు కేసీఆర్ సార్ది ఆమరణ దీక్షకు పోయిండు, కరీంనగర్ నుంచి ర్యాలీగా బయలుదేరుతుంది, సిద్దిపేట రంగదంపల్లి చౌరస్తా కూడా అరెస్ట్ చేశారు. మరి లీక్ ఇవ్వచ్చు కదా వాళ్ళు, సార్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటే ఆయన పక్కదారిని అవుతుండే కదా. లేదు అట్లేం లేదు, ఎక్కడనో ఒక చాలా కొన్ని సంఘటనలు జరుగుతుండొచ్చు, కానీ ప్రధానంగా అయితే అట్లాంటి మనం మెయిన్ పోస్టులు లేం కదా. ఇప్పుడంటే మనం కొంచెం రాష్ట్రం వచ్చింది, ప్రధానమైన పోస్టులు ఉన్నాం, కానీ అప్పుడు అట్లాంటిది ఏం లేదు. అట్లా మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో మాకు తెలియదు. అయితే వాస్తవానికి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, ఆ గతంలో ఒకసారి గద్దరన్న ఉన్నప్పుడు, ఇప్పుడు రసమయ్య బాలకృష్ణ గారు అయితే ఇంకా బతికి ఉన్నారు, గద్దరన్న గారు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ పాటలు ఆ రోజు విన్నప్పుడు ప్రజల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు స్టేజ్ ఎక్కి పాట పాడి గజ్జగట్టి వాళ్ళు ఆడుతుంటే అక్కడ ఉన్నటువంటి మీరు కూడా అక్కడ వారి సభలకు మీరు సెక్యూరిటీగా వెళ్ళడము, లేకపోతే ఇంకే విధంగా వెళ్ళడము, ఎట్లుండే సిచ్యువేషన్, ఎట్లుండే ప్రజల ఆలోచన ఏ విధంగా ఉండేది ఆ రోజులలో? ఏముందన్న, మనకు పాట తెలంగాణ అస్తిత్వంతో కూడుకుందా, తెలంగాణ అంటేనే పాట కదా. వర్డ్ తెలంగాణ అనే వర్డే పాటతో వచ్చింది, తెలంగాణ అని చెప్పేసి ఒక రాంగ్ పర్సెప్షన్ మనం తీసుకోపోతారు, కానీ పర్సెప్షన్ తీసుకోపోతారు, కానీ వాస్తవానికి వర్డ్ తెలంగాణ వర్డ్ మీనింగే మనకు దక్కన్ ప్రాంతం నుంచి, అంటే ద్రవిడ కల్చర్ నుంచి వచ్చింది కదా. పాటనే మనకు పేరే లేదంటున్నారు కదా, అసలు తెలంగాణ పేరే లేదని చర్చ పెద్ద తెరగలైపోయారు కదా. ఇప్పుడు ఆ మాట తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక రచయితను కవి అంటే దాని మీద చర్చ చేయొచ్చు.
ఒక మూర్ఖుడు అన్న మాటను మనం దాన్ని పట్టుకొని ఎగరడము, వాడు మనకి తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ యాస గురించి, భాష గురించి, పాట గురించి, తెలియని గురించి మనం వానికి గురించి మాట్లాడితే కూడా మన విలువ తక్కువ అవుతుంది. అయినా మీ ద్వారా, మీ దిశ ద్వారా తెలంగాణ అనే పదము త్రిలింగా నుంచి వచ్చింది అంటారు. త్రిలింగం నుంచి వచ్చినప్పుడు తెలంగాణ అనేది ముందు నుంచి కలిసి ఉండాలి 3 ప్రాంతాలుగా. 3 అంటే 3 కదా. త్రిలింగ అంటే మనకు ద్రాక్షారామం వస్తుంది, మన శ్రీశైలం ఒకటి వస్తుంది, ఆంధ్ర నుంచి ఒకటి వస్తుంది, కాళేశ్వరం. ఈ 3 కలిపితే త్రిలింగ. త్రిలింగం నుంచి తెలంగాణ వచ్చిందని ఒక నేపథ్యం చెప్తారు మనకు. అలానే పురాణ ఇతిహాసాల నుంచి చెప్తారు ఆ నేపథ్యాన్ని. ఈ మార్కండేయుల పురాణం అని చెప్పేసి రకరకాల పురాణాలు అని చెప్తారు. అదే నేను డబుల్ పీజీ చేసిన కాబట్టి సోషియాలజీలో ఒక సబ్జెక్ట్ మీద పట్టుంది కాబట్టి నేను కొంచెం రీసెర్చ్ అంటే మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నంలో త్రిలింగ్ అనేది త్రిక అనేది మనకు ద్రవిడ వర్డ్. అది తెలన్ అనేది, తెలన్ అంటే ద్రవిడలో దక్షిణము అన్నట్టు, దక్షిణ ప్రాంతం అన్నట్టు. గానము అంటే ప్రాంతం వస్తుంది, లేకపోతే పాట వస్తుంది జానపద నుంచి. అంటే దక్షిణ భాగంలో పాటలు పాడేటోళ్ళు వీళ్ళు అని మనకు బిరుదు అన్నట్టు. ఇప్పుడు మనకు పొద్దున్న లేచే బాలసంతోళ్ళు వస్తుంటారు వాళ్ళు. అంటే మనం అట్లా మాట అర్థంగానే చెప్తున్నాం మాట. పొద్దున్న లేవగానే ఒక ఐడెంటిటీ ఉంటుంది. అట్లనే మన ప్రాంతానికి ఒక ఐడెంటిటీ. 28 రాష్ట్రాలకు లేని ఒక వ్యక్తి నేను ఇంతకుముందుకు ఏదైతున్నానో, పాట అనేది మన ప్రాంతం పుట్టుకల్లో ఉంది. ఆ కల్చర్ నుంచి ఈ పదం వచ్చింది. అంతకుముందుకు దీన్ని దక్కన్ భూమి అన్నారు, అంతకుముందు నైజాం సర్కార్ అంటారు దీన్ని, అనలేరా నైజాం అంటారు. ఇంకా చరిత్ర పురాణంలో పోతే అసలు హైదరాబాద్ కేంద్రంగా ఎందుకు ఉన్నది? బోధన్ అస్మక సామ్రాజ్యం అంటారు. చరిత్ర పరంగా చూస్తే అస్మక సామ్రాజ్యాన్ని మొత్తము పరిపాలించారు. అమరావతి వరకు మనమే పరిపాలించినాం. భాష పుట్టిందే ఇక్కడ బోధనలో కదా. తెలంగాణ తెలుగు పదం కర్ణాటక నుంచి భాష పుట్టిందే మన దగ్గర కదా. అది ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అక్కడ దాకా మనం మహారాష్ట్ర దాకా కూడా మనకు బీదర్ అక్కడ దాకా ఉంటాం. మూలాలు అతనికి తెలియదు కదా చరిత్ర గురించి. అతను తెలియనప్పుడు మనం చేయడం అదంతా అంటే ఒక గేమ్ ఆడుతున్నారు అన్నట్టు. అంటే ఇక్కడున్న సామాజిక బీసీ ఎస్టీ ఉద్యమాలు కావచ్చు, లేదా బీసీ ఉద్యమాలను డైవర్ట్ చేయడానికి, లేకపోతే పాలసీ ప్రభుత్వ పాలసీలు వైఫల్యం అయినప్పుడు వాటిని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. పెద్దగా వాటి నుంచి పట్టించుకునే అవసరం లేదు. హైదరాబాద్ వీధిలో అప్పుడు వంట వార్పు అనేది చాలా పెద్ద హాట్ టాపిక్, దేశాన్నే కుదిపేసినటువంటి. ఎందుకంటే రోడ్లపైనే వండుకున్నాం, రోడ్లపైనే తిన్నాం, రోడ్లపైనే ఆ రోజు గడిపినటువంటి పరిస్థితి. ఆ రోజు ఎట్లుండే అన్న ఉద్యమం నేపథ్యం ఎట్లుండే? ప్రజలు రోడ్డు మీద వండుకొని అంత సంతోషంగా తిన్నటువంటి రోజులు ఒకసారి ఆ రోజుల గురించి ఒకసారి. తెలంగాణకు సంబంధించిన కోనం సార్ జేసీ ఉన్నాడు, జేసీ చైర్మన్ కోనం సార్ ఉన్నాడు, వ్యూహ రచయిత కేసీఆర్ సార్. ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ అనేది తెలంగాణ ఉద్యమానికి ఒక మంచి గుండెకాయ అన్నట్టు, మంచి ఆయుపట్టు. తెలంగాణ కేసీఆర్ను ఆ విధంగా తయారు చేసిన వ్యక్తి జయశంకర్ సార్. అంటే సైద్ధాంతికంగా తెలంగాణను అంటే ములికి నాలుములికి నుంచి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నుంచి మొదలు పెడితే ప్రతి ఉద్యమాన్ని తన కళ్ళ ముంగట జరిగి తానే రచించింది కదా. తనని ఒక వాయిస్ కావాలని చూస్తున్నప్పుడు కేసీఆర్ లాంటి ఒకరు దొరికారు. సో కేసీఆర్ సంబంధించిన ఉద్యమ నేపథ్యంలో కింగ్ కేసీఆర్, వ్యూహరచనలో కింగ్. ఈ వంట వార్పు కూడా సంబంధించింది కూడా ఒక జేసీని ఏర్పరిచినప్పుడు ప్రొటెస్ట్ చేయాలంటే ఒక డిఫరెంట్ పాట రూపంలో వచ్చింది, మాట రూపంలో వచ్చింది, లేకపోతే ఉద్యోగ సంఘాల నుంచి వచ్చింది, పెన్ డౌన్ నుంచి వచ్చింది, అన్ని రకాలు వచ్చినాయి. వంట వార్పు అనేది జేసీ తీసుకున్న నిర్ణయం. అది అద్భుతమైన నిర్ణయం. అది భారతదేశంలో ఎక్కడ కూడా జరగని ఒక నిరసన. మామూలుగా పాశ్చాత్య కల్చర్లలో ఏముంటుంది అంటే ఫ్లెక్సీలు పెడతారు. అంటే ఎడ్యుకేటెడ్ కంట్రీస్ కాబట్టి ఫ్లెక్సీల ద్వారా నిరసన తెలుపుతారు. కానీ అక్కడి రోడ్ల మీద వంట వార్పు చేసుకోవడం అనేది ప్రపంచంలో ఇది మొట్టమొదటిది అన్నట్టు. సో ఇదంతా గ్రేట్, ఇదంతా కోదండం సార్ దక్కాల్సిన గ్రేట్. ఇది ఆ సారు చేసిన అది తెలంగాణకు సంబంధించిన ఒక మంచి మూమెంట్ అన్నట్టు. అదేవిధంగా మనం మిలియన్ మార్చ్ గురించి మాట్లాడుకుంటే ఇదే ట్యాంక్ బండ్ మీద చాలా మంది ప్రజలు వస్తూ ఉన్నారు. నాయకులను ఎవరిని రానిటువంటి పరిస్థితి. కొంతమంది నాయకులు హుస్సేన్ సాగర్లోంచి దొంగతనంగా ఒక టాక్టిక్గా వాడి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఆ పరిస్థితులలో సీమాంధ్ర పాలకులు ఈ మిలియన్ మార్చిని చూస్తే వణుకు పుట్టేదంట వాళ్ళకి, చాలా భయపడారని కూడా ఒక విస్తృతమైనటువంటి ప్రచారం అది. అదే విషయం ఏంటంటే ఇంతకుముందుకు ఒకసారి మీరు ఒక ప్రశ్న అడిగారు, పోలీసు వాళ్ళ నుంచి మీకు ఏదైనా సమాచారం వస్తుందా అరెస్ట్ చేయాలని అంటారు. మరి ఈ సమాచారం పోలీసులు కూడా ఇవ్వాలి కదా. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం అనేది మీరన్నా మిలియన్ మార్చ్ కావచ్చు, వంట వార్పు కావచ్చు, లేకపోతే జేఏసీ అంటే ఈ ఉద్యోగ సంఘ ఆర్టీసీ సమ్మెలు కావచ్చు, 42 రోజుల సమ్మెలు కావచ్చు, ఇవన్నీ ఆ వ్యూహాత్మకంగా ఎవరు తెలియకుండా ఆన్ ది స్పాట్లో అక్కడికక్కడ ఎక్కడ పడితే అక్కడ ఛాయ్ దగ్గర 7 దగ్గర రేపు మీటింగ్ ఉందట సైలెంట్గా ఉండరు. మనకు పాత సినిమాలో మహబూబ్ సినిమా చూసారా మీరు? అప్పుడు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు ఏ విధంగా సీక్రెట్ మెయింటైన్ చేశారు, మిలియన్ మార్చ్ కూడా అంతే. దాన్ని ఏమంటారు, గెరిల్లా సిద్ధాంతం అన్నట్టు. అంటే కొట్టి ఉరకడం లాంటిది కాకుండా
తెలియకుండా మూమెంట్ ఒక్కసారి గ్యాదర్ కావడం అన్నట్టు. ముందు ఒకసారి గ్యాదర్ అయ్యి తర్వాత ఒక్కొక్కసారి గ్యాదర్ అయ్యి అదంతా ఒక వ్యూహ రచన అన్నట్టు. అది వాస్తవానికి ఆ జేఏసీ తీసుకున్న అప్పుడు తెలంగాణ జేఏసీ చైర్మన్గా కోనం సార్కు వీళ్ళకి దక్కిన గౌరవం అన్నట్టు. అది వాళ్ళు తీసుకున్న నిర్ణయాలలో అది గ్రేట్ మూమెంట్. అది మిలియన్ మార్చ్ అనేది అసలు అద్భుతమైనది అన్నట్టు. అది సో ఆ రోజు ఎంత కాదనుకున్న ఉస్మానియా అనేది ఒక యుద్ధ భూమిని తలుపునిచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఈ రోజుకి ఉద్యమాల గడ్డగా మనం పిలుచుకుంటాం. ఉద్యమం పుట్టింది అక్కడి నుంచి అనేది కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే అదే అక్కడ ఉన్నటువంటి పిల్లల మీద టియర్ గ్యాస్ వాడడం, ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, లాఠీలతో దెబ్బలు కొట్టడం. ఆ రోజున మీరు కానిస్టేబుల్గా ఉన్నప్పుడు మరి కొంతమంది పిల్లల్ని కాపాడడము, ఒరే ఇటు కాదురా బాబు అటు వెళ్ళండి అటు వెళ్తే కొడతారు, ఇట్లా ఏమైనా చెప్పడం కానీ పిల్లలకి ఏమైనా సలహాలు ఇవ్వడం కానీ ఎట్లా ఏమైనా చేశారా? అయితే ఈ బలిదానాల విషయంలో చెప్పినాం మేము. రెండోది నేను సిద్దిపేట డ్యూటీ చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి డ్యూటీ చేసినకి రాలేను. సో అక్కడ ఉన్నప్పుడు ప్రొటెస్ట్ చేసేటప్పుడు చెప్పినాం అన్నట్టు, మీరు ఏం చేసినా ప్రభుత్వ ఆస్తులను కానీ వాటిని ధ్వంసం చేయకుండా ప్రొటెస్ట్ చేయండి అని చెప్తుంటున్నాడు. ఎందుకంటే అనవసరమైన కేసులు అయితే కదా, అది ఎవిడెంట్ కేసులు కదా. ఏదన్నా ప్రొటెస్ట్ చేసేటప్పుడు కొన్ని సంఘటనలు జరగడం వేరు, కానీ ప్రత్యేకంగా మనము ప్రభుత్వ ఆస్తులను లేకపోతే వీటిని పగలగొట్టడం, ధ్వంసం చేయడం అనేది అది కొంచెం అనైతిక చర్య, డెమోక్రటిక్గా కాదనే ఉద్దేశం ఇట్లా గైడ్ చేసినాం. జరగాల్సిన ఎట్లా జరుగుతుంటాయి, గైడ్ చేయడం అన్న పద్ధతి కదా. ఎందుకంటే పిల్లలంతా అప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పుడు కానిస్టేబుల్ కావచ్చు, డిఎస్సికి సంబంధించినవి వరుసబట్టి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తుంది కదా. ఆ సందర్భంలో వీటిని సాగు పెట్టి మళ్ళీ ఉద్యోగాలలో మళ్ళీ మనం వెనుకబడితే కేసుల వలన మళ్ళీ వాళ్ళే వస్తారు కదా. మొత్తము పాలకు సీమాంధ్ర స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు కదా. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నాం కాబట్టి ఎక్కువ అవకాశాలు వాళ్ళకి వస్తాయరా అనుకుంటూ చెప్పిన సందర్భాలని, మిత్రులకు చెప్పిన సందర్భాలని, నా జూనియర్స్కి చెప్పిన సందర్భాలని. అదే ఉస్మానియా యూనివర్సిటీ గురించి తీసుకుంటే మనం శ్రీకాంతాచారి కావచ్చు, ఇటు కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, వీళ్ళందరూ అంటే చనిపోయినటువంటి రోజు, బలిదానం ఇచ్చినటువంటి రోజు మీ మైండ్లో ఏం తెలియదు? అంటే పోలీసులు ఏం మాట్లాడుకునేది ఆ రోజు రాత్రి, ఎట్లా మిమ్మల్ని ఎట్లాంటి సిచ్యువేషన్ మీకు కలవర పెట్టిందా, లేకపోతే ఎట్లా ఆలోచించుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు మీరు 100% చనిపోయిన రోజు? అవునవును 100% ఉంటుంది కదా. ఇప్పుడు అది ఆషామాషి కాదు, టవర్ ఎక్కి కాల్చుకోవడం అంటే అంత ఆషామాషి కాదు. ఫోన్ మాట్లాడిన రికార్డ్స్ కూడా బయటకు వచ్చింది కదా. కిష్టన్న భార్య పద్మక ఫోన్ మధ్య మధ్యలో ఒకసారి ఆమె సోషల్ మీడియాలో ఉంటుంది, ఉన్నాయి. మీరు అది ఆ ఫోన్ మాట్లాడుతుంటే ఎవరికైనా కంటిలోకి నీరు రావాల్సింది కదా. మీరు ఉండండి, మీరు మీరు ఉండరు, బిడ్డలను చూసుకోండి, నేను తెలంగాణ కోసం నేను చనిపోతున్నా. అసలు అది మామూలు ఆడియో కాదు, అది ఎవరికైనా కళ్ళకి నీళ్ళు వచ్చే సందర్భం అది. సో ఆ సందర్భంలో బాధపడ్డా, అరే ఇంత పెద్ద గొప్ప నిర్ణయం, పిల్లలు ఉండి, అరే చిన్న పిల్లలు అప్పుడు ఆయనకు పిల్లల్ని వదిలిపెట్టి అది చెప్పి చనిపోవడం అనేది అసలు విషయం కాదు. అప్పటికే ఆమె అంటుంది, లేదు మనం ఇంకో అంటే లేదు నేను తెలంగాణ కోసం చనిపోతున్నా, నా బలిదానం ద్వారా నా తెలంగాణ వస్తుండొచ్చు అనే ఉద్దేశంలో చెప్పింది. అదే మళ్ళీ ఇంకోటి శ్రీకాంతాచారి అయితే అంబేద్కర్ విగ్రహం ముంగటనే జరిగిన ఉస్మాన్ యూనివర్సిటీ కాదు, అక్కడనే జరిగింది కదా ఈ విషయం. అది కూడా అంతే, కలిసివేసిన సంఘటనలు అవన్నీ. పార్లమెంట్ సాక్షిగా ఉరిపెట్టుకుని యాదన్న, అది ఆషామాషి విషయాలు కాదు కదా అవి. నిశాంత్ రెడ్డి అని చెప్పేసి మా దగ్గర ఉంటాడు, అది అట్లా ట్రైన్కి ఎదురుగా పోయి ఒక కాలు చేతులు వల్ల కొట్టుకొని ఇప్పుడు పెన్షన్ కోసం తిరుగుతుండు ఉద్యమకారు, నికర్సైన ఉద్యమకారులు. అవి ఎంతైనా మనకు బాధ కలిగించే విషయాలు కదా. సో మీరు బలిదానాలు కాకుండా ధిక్కార స్వరం వల్ల తిరుగుబాటు స్వరం ఉండాలని నాలాంటి వాళ్ళు తర్వాత ఇచ్చిన మెసేజ్లు అన్నట్టు నా పోరాటం తర్వాత. అయితే ఉద్యమ కాలంలో కొంతమంది ఎవరైతే ఉద్యమంలో గట్టిగా పోరాడుతూ ఉన్నారో, ఏదైతే గట్టిగా మాట్లాడి గలాన్ని వినిపిస్తూ ఉన్నారో, పాటలు పాడుతూ ఉన్నారో, ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని టార్గెట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు రాత్రి ఇళ్ళ తలుపులు బద్దలు కొట్టి వాళ్ళని తీసుకుపోయి కళ్ళకు గంతలు కట్టి ఎట తీసుకుపోతున్నామో లేదన్న పరిస్థితికి క్రియేట్ చేసి వాళ్ళని వేధించేవారంట. ఇది వాస్తవంగా జరిగేది ఆ రోజులలో? కళ్ళకు గంతలు కాకుండా తీసుకుపోయారు, హైడ్ చేశారు అన్నట్టు. రేపు ఒక ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంది అన్నప్పుడు వీళ్ళు మోసాలకు రేపు ఏ ప్రొటెక్ట్ చేస్తున్నాము, మమ్మల్ని ఏం చేస్తారు అని కూడా కొంతమంది పెద్దవాళ్ళు తెలుసు కదా. అది కామన్, సహజంగా పోలీస్ వాళ్ళు పాలకుల నిర్ణయాలను బట్టి నిర్ణయాలు తీసుకోవడం అది సహజమే, నిర్బంధించడం సహజమే. అది నిర్బంధంలోకి వెళ్ళి ఇంకా తిరుగుబాటు వస్తుంది కదా. అది జరిగినాయి. తర్వాత కూడా బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసిన సందర్భాలు కూడా సహజమే. సో వాస్తవంగా ఆ రోజు 2014లో పెప్పర్ స్ప్రేలు కొడతా ఉన్నా కూడా
ఉద్యమం ఆ రోజు ముగిసినట్టే, అప్పటికే తెలంగాణ వచ్చినట్టే, ఇక ఫిక్స్ అయిపోయినట్టే. ఎందుకంటే గతంలో ఒకసారి ఆపిరు, ఇంకా బలిదానాలు ఎక్కువైతున్నాయని భయపడ్డారు. ఆ రోజు రాష్ట్రం వస్తుందని అర్థమైపోయింది, కానీ అప్పటికి కొంతమంది ఆంధ్ర పాలకులు పెప్పర్ స్ప్రేలతో కొట్టి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేసినా కూడా తెలంగాణ ఆ రోజు ఇచ్చారు. ఇచ్చిన రోజు ఎట్లా అనిపించింది మీకు? అంటే ఇంతకాలం నిరీక్షణ కావచ్చు, అట్లా ఆ పరిస్థితులు ఎట్లా ఉండే? పోలీస్ డిపార్ట్మెంట్లో ఎట్లా ఉండే? చాలా ఆనందం. నేను అప్పుడు మా విలేజ్ లో ఉన్నా, సస్పెన్షన్ ఉండి అన్ని మీటింగ్లు అటెండ్ ఉన్నా. ఆ రోజు మా ఊర్లో ఎల్లమ్మ పండుగ జరుగుతుంది, సిద్ధోగం అంటారు కదా. సిద్ధోగం రోజే మాకు ఈ తెలంగాణ ఇచ్చేసినాం, డిక్లేరేషన్ అని చెప్పేసి 2014 ఉన్నప్పుడు ఇక మా ఆనందానికి అసలే పండుగ. ఇక మా ఆనందానికి అదులు మొత్తం ఎగిరినాం. ఇక పటాకులు కావచ్చు, అది మామూలు సంతోషం కాదు. అంతే అంతే చూసినాం. అంటే ప్రకటన మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ ఎంతమంది బలిదానాలు అవుతారు, ఒక టెన్షన్ అంటది. ఇప్పుడు మరి ఇచ్చినట్టు ఒకసారి చిదంబరం సార్ తీసుకున్న సందర్భాల్లో బలిదానం జరిగింది. మళ్ళీ మధ్యలో ఒకసారి బిల్ ఈజ్ పాస్డ్ అన్నప్పుడు మళ్ళీ కొన్ని సందర్భాలు జరిగింది. మళ్ళీ ఈసారి ఏం జరుగుతుంది ఒక ఉద్రిక్తత ఉంటుంది కదా, సహజంగా ఉంటుంది. కానీ ఒక్కసారి మేము బిల్లు పాస్ చేసినామని చెప్పేసి అనౌన్స్ చేయడము, మేము ప్రకటించినామని చెప్పేసి అనగానే అది దాని ఏమంటారు మౌఖికంగా వీళ్ళు అందరినీ పార్లమెంట్ సాక్షి అందరినీ ఎవరైతే మెజార్టీ ఉన్నారో చెప్పేసి అనగానే పెప్పర్ స్ప్రే అన్నప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న మీద జరిగిన పెప్పర్ స్ప్రే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. అసలు గ్రేట్. అది ఒక ఎంపీగా ఉండి అంత అది అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ నాయకులను ధిక్కరించి కాంగ్రెస్ వాళ్ళని మాకు ఇస్తలేరని చెప్పి ధిక్కరించి సీమాంధ్ర పాలకులు వాళ్ళ పార్టీకి సంబంధించిన అనుచరులకు ఆపోజిట్ గా మాట్లాడుతూ వాళ్ళు లగడబడి లాంటి వాళ్ళు పెప్పర్ స్ప్రే కళ్ళ మీద కొట్టిన కళ్ళంతా మణినా కూడా ఆ పార్లమెంట్ లో సాక్షిగా తెలంగాణ నినాదిస్తూ బయటకు రావడం అనేది అంత ఆశమాషి కాదు. నిజంగా ఇవన్నీ అద్భుతమైన క్షణాలు. మరోసారి అట్లాంటి పోరాటము సామాజిక తెలంగాణ వైపు రావాలని మేము కోరుకుంటున్నాం. వాస్తవానికి అంటే ఇదే ఉద్యమంలో మనం ఎక్కువ అంటే కొంతమందిని మనం ఐడెంటిఫై చేసుకుని అరే వీళ్ళు విరోచితంగా పోరాడిరు అనుకుంటే కొంతమంది పేరు చెప్పండి. ఎవరి పేరు అంటే ఎట్లా అంటారు? తెలంగాణ తెలంగాణ అందరు ఉన్నారు కానీ విరోచితంగా అందరు ఒకరు గదర్ అన్న లేదా, మన మా రోజు వీరన్న లేడా, అంటే పాత నుంచి మన కొత్త వాళ్ళు పృథ్వీరాజ్ అన్న లేడా, విఠల్ అన్న లేడా, చాలా మంది ఉన్నారు. ఒకళ్ళ పేరు ఎట్లా చెప్పాలి? మస్తు మంది ఉన్నారు దాంట్లో. తెలంగాణ సంబంధించి అందరూ. సో ఇప్పుడు తెలంగాణ జాతిపిత మీద ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అసలు ఎవరికి జాతిపిత అనేది అర్హత ఉందంటే ఏం చెప్తారు? ఇది మంచి ప్రశ్న అన్న. వాస్తవానికి ఈ ససబిషలు ఈ గందరగోళ పరిస్థితి నుంచి మనం బయటకు రావాలంటే రేవంత్ రెడ్డి సార్ సర్కారు, ఇప్పుడు ప్రజాపాలన సర్కారు నిజంగా కొన్ని విషయాలను ఆన్ ది స్పాట్ లో డేర్ చేసే విషయాలు చాలా నిర్ణయాలు తీసుకుంటారు. ఒకటి ఉద్యమకారులకు సంబంధించిన మొన్న ఒక జియో ఇచ్చారు, పాలసీ ఇచ్చారు. ఎవరు ఉద్యమకారులు ఏంటి అని కమిటీ, కేశవరావు సార్ అధ్యక్షంగా ఒక కమిటీ ఏర్పరిచి దానికి పొన్నం ప్రభాకర్ అన్న, అద్దెంకి దయాకర్ అన్న, కొందం సార్ వీళ్ళందరూ ఉన్నారు ఆ కమిటీలో. సో ఇది అద్భుతమైన నిర్ణయం. దాంతోపాటు ఇప్పుడు వచ్చే June 2 మీ దిశ టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వచ్చే June 2 వరకు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి సార్ మీరేం చేస్తారంటే సార్, ఉద్యమ జాతిపిత అంటూ తెలంగాణకు జాతిపిత ఎవరు అంటే ఆచార్య జయశంకర్ సార్ అని ఎన్నోసార్లు మీరు ప్రకటించారు. మీరు కూడా ఎన్నో మీటింగ్లలో చెప్పారు, ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అది June 2 ప్రకటించండి సార్. ఈ గందరగోళ పరిస్థితి నుంచి, ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడగట్టం సార్. తెలంగాణకు నిజంగానే సైద్ధాంతికంగా పెళ్లి చేసుకోకుండా ఉండడం, తెలంగాణకు అన్ని రకాలుగా సార్ తన జీవితాన్ని త్యాగం చేసి తనకు వస్తున్న శాలరీని కూడా ఉద్యమానికి పెట్టడం, ఇంత పెద్ద గొప్ప త్యాగం ఉండదు కదా. ఖచ్చితంగా తెలంగాణకు జాతిపిత ఆచార్య జయశంకర్ సార్ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే బీఆర్ఎస్ నాయకులు అంటే చెప్తా ఉన్నారు, కేసీఆర్ వచ్చిన తర్వాతనే, టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతనే ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఉద్యమానికి కేసీఆర్ మాటల వల్ల కావచ్చు, కేసీఆర్ చేసినటువంటి కొన్ని టాక్టిక్స్ వల్లనే ఉద్యమం అంత పైకి లేచింది. కాబట్టి ఎంతో విరోచితంగా పోరాడిండు, ఆమర్ నిరాహార దీక్ష చేసిండు, చస్తున్నాం బతుకుతున్నాం అనుకునేటువంటి పరిస్థితి నుంచి తీసుకొచ్చింది. కాబట్టి ఆయనకే జాతిపిత హక్కు ఉందంటూ కూడా అటు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ డిమాండ్ వాస్తవమే కదా, డిమాండ్ వాస్తవమే. కానీ కేసీఆర్ కు సైద్ధాంతికంగా సిద్ధాంతాలను అందించింది ఎవరు? కేసీఆర్ ను ఈ ఉద్యమ నాయకునిగా తయారు చేసిన ఎవరు? ఈ ఉద్యమ అదేంటి స్లాగ్ ఉంటుంది మన తెలంగాణ యాస ఉంటుంది కదా, ఈ యాస రూపంలో ప్రజలను ఎట్లా ఆకట్టుకోవాలనేది మీకు వ్యూహరచన ఇచ్చింది ఎవరు? 1969 ఉద్యమం అప్పుడు కేసీఆర్ కు తెలుసో తెలియదో కానీ జయశంకర్ సార్ అయితే మీకు ప్రతి అందించి మీరే అయిపోయారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రానికి అంటే ఒక జాతిపితగా ఉండాలన్నా జయశంకర్ సార్ ఉండాలని మీరన్నమాట కదా. అసెంబ్లీ ముంగట పార్లమెంటు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ మీరన్నా ముచ్చట్లే కదా. అది అంటే ఆ నాయకుడు అన్నాడు కదా, కార్యకర్తలుగా అభిమానంతో అనొచ్చు కాకపోతే, కానీ భౌగోళికంగా ఉంటుంది కదా. తెలంగాణ భౌగోళికంగా కావచ్చు, తెలంగాణ చరిత్రపరంగా చూసిన, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సైద్ధాంతికంగా చూసిన, ఏ రకంగా చూసిన జయశంకర్ సార్ కు కంటే ఎక్కువ ఒక పారామీటర్స్ తయారు చేయాలి కదా. ఎవరున్నారు అక్కడ? ఒక గీత చేసినప్పుడు ఒక పక్కన ఒక అదే పర్సనాలిటీని ఒకటి ఉండాలి. ఎవరు ఉంటారు మనకు అక్కడ?
ఎవరు ఉండరు. సరితు గారు నువ్వు ఏ విధంగా చూసినా ఇప్పుడు ఒక జాతిపితగా ప్రకటించాలంటే అంత ఆషామాషి కాదు కదా. ఒక కమిటీ ఏర్పరచాలి, ఒక కమిటీ ఏర్పరచండి, ఒక కమిటీ ఏర్పరిచి ఒక నిర్ణయం తీసుకోండి. ప్రజా సంఘాల కమిటీ ఏర్పరుస్తారా, ప్రజల గ్రూప్ నుంచి అంటే ప్రభావ వర్గాల నుంచి మీరు కమిటీ ఏర్పరుస్తారా, లేదు 1969 నుంచి మొదలెడితే ఇప్పుడు పాశ్చిమ సర్నట్లు ఉన్నారు, మళ్ళీ మీరు గుర్తించి ₹1 కోటి ఏమో ఇచ్చినట్టు అందరి గారు చాలా మందికి ఇచ్చారు. సో అక్కడ నుండి మొదలు పెడితే నరసింహరావు సార్ కూడా మా భూమి సినిమాకి సంబంధించిన ఇప్పుడు అక్కడ నుంచి మొదలు పెడితే ఇప్పుడు నేటి విఠల్ సార్ దగ్గరగా మన విఠల్ అన్న పృథ్వీరాజ్ అన్న దగ్గరకు ఉన్నారు. సో వీళ్ళందరినీ ఒక యాడ్ చేసి ఒక కమిటీని ఏర్పరిచి ఎవరు ఉండాలి దీనికి అని చెప్పేసి మెజారిటీ పీపుల్ చూసుకొని మీరు చేయండి. జాతిపితగా అందరికీ తెలుసు కదా, తెలంగాణ మొత్తం రాష్ట్రం తెలుసు కదా. జాతిపితగా ఎవరు అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉండాలి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కంటే గొప్ప వాళ్ళైతే కాదు కదా. ఇప్పుడు నేను కేసీఆర్ గొప్ప, కేసీఆర్ నేను చులకనే మాట్లాడుతుంది. కేసీఆర్కు ఉన్న ఆ వే, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ స్టైల్, తనకున్న ఒక సిగ్నేచర్ ఏంటిది అనేది కేసీఆర్ బిల్డ్ చేసుకున్నాడు. కేసీఆర్ ఉద్యమంలో లేడని కాదు, కేసీఆర్ సింహభాగం ఉద్యమంలో, కానీ ఆచార్య జయశంకర్ సార్ కంటే గొప్ప కాదు కదా. తెలంగాణ జాతిపిత 100% ఆచార్య జయశంకర్ సార్. సో ప్రస్తుతం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో గతంలో పోరాడినటువంటి అంశాలు నీళ్లు, నిధులు, నియామకాలు, అసలు ఆ రోజు పోరాడినటువంటి ఆకాంక్షలు వేరు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. నిజంగా తెలంగాణ అనుకున్నటువంటి తెలంగాణ వచ్చిందా? మనం అనుకున్న ఆ రోజు పోరాడినటువంటి తెలంగాణ ఈ రోజు వచ్చిందా అంటే ఏం చెప్పాలి? 100% రాలేదు. 100% రాలేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నినాదాలు నీళ్లు, నిధులు, నియామకాలు ఆ సమయంలో కేసీఆర్ సార్ ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు కట్ట మీద కుర్చేసుకొని ఈ ప్రాజెక్ట్ నేనే చేస్తా అనుకోజాలని, అక్కడికి కరీంనగర్ అటు సైడ్ పోయాడు, ఇక్కడ ప్రాజెక్టులన్నీ నేనే చేస్తా అని అక్కడ అన్నాడు. ఎక్కడ పడితే అక్కడ కుర్చేసుకుని కూర్చుంటా అని ఒక మాట అన్నాడు. అది విమర్శ కాదు, ఆయన అన్న మాట అంటున్నాను. రెండోది ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రానికి నేను కాపల కుక్కలెక్కనే ఉంటా కానీ నేను ముఖ్యమంత్రి ఉండను అని చెప్పేసి ఇండైరెక్ట్గా అయిపోయింది. సో ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని తెలంగాణ సమాజం అంతా భావించింది. మీకు ఉన్నది ముఖ్యమంత్రి ఉన్నది, కానీ తెలంగాణ సమాజం కూడా అది ఒక మంచి ఉద్యమానికి సంబంధించిన వ్యూహకర్త, ఒక వ్యూహం వేసినోడు, అన్ని రకాలుగా భాష మీద పట్టున్నాడు, అప్పటికే పొలిటికల్గా అన్ని రకాల పదవులు అనుభవించినాడు, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నాడు, ఢిల్లీ అంటే భారతదేశం సంబంధించిన కార్మిక శాఖ మంత్రి కూడా పనిచేసినాడు, రకరకాల అనుభవాలు ఉన్నాయి కాబట్టి స్పీకర్ కూడా పనిచేస్తున్నాడు, డిప్యూటీ స్పీకర్ కూడా పనిచేస్తున్నాడు, అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఇతనే ముఖ్యమంత్రి చేస్తే అయిపోతుంది కదా అని కోణంలో ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. కాంటలే మీరు డిమాండ్ అయ్యేటట్టు చేసారు, ఒక డిమాండ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే కాపాల కుక్కగా ఉంటున్న తెలంగాణకు సంబంధించిన వ్యక్తి నీళ్లు నిధులు నియామకాలను పూర్తిగా ఒక కుటుంబం కోసం దోచుకొని తిని ఇక తెలంగాణ తెరలియేసి బొగ్గుబాయిల కాడ బొగ్గుబాయి వలస పోతున్నారు అన్నారు. నువ్వు నీ 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది? జస్టిస్ జరిగిందా? సామాజిక న్యాయం జరిగిందా? కనీసం నీ ఉద్యమానికి సంబంధించిన కనీసం నీళ్లు నియామకాలు పక్కకు నువ్వు అన్న మాటనే కనీసం వీళ్ళ జరిగిందా? ఒక పాలసీ తీసుకొచ్చినావు, గల్ఫ్ పాలసీ అని చెప్పినావు, ఆ పాలసీ తీసుకొచ్చినావు పోయింది. అంటే ఒక నియామకాల కాడ చూద్దాం ఎగ్జాంపుల్, నువ్వు ఏది చూసినావు, ఏ నియామకాలు కరెక్ట్ చేసినావు? గ్రూప్ 1 సంబంధించిన అన్ని లీక్ అయినా కాలేవా? నువ్వు ఫెయిల్ అయినావు కాలేవా? కరెక్ట్గా నువ్వు అంటే మీరు ఏం చేశారు, ఒక క్యాలెండర్ అని రిలీజ్ చేశారా? చేయలేరు. నీళ్ళు లాంటివి నువ్వు ఆంధ్రాకి పోయి అక్కడ చేపల పులుసు తిని నీళ్ళని మేము ఇస్తామని చెప్తామంటివి. తెలంగాణ ముఖ్యమంత్రి ఉండి ఆంధ్రాకు నీళ్లు పంపిస్తాను మరలించడం ఇప్పుడు కూడా పోతున్నాయి కదా, గణాంకాలు చెప్తున్నాయి కదా, మనకు హిస్టారికల్గా మనకు గణాంకాలు చెప్తున్నాయి కదా. నువ్వు కాపల కుక్క ఎవరికైనా ఇప్పుడు తెలంగాణ తెరలైనకి దీనికంటే పెద్ద 3 అంశాలు అయిపోయినాయి కదా, నీళ్లు, నిధులు, నియామకాలు అయినాయి కదా. ఇప్పుడు సామాజిక తెలంగాణలో వచ్చే బీసీఎస్టీ తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవము, స్వధర్మము, ఈ 5 అంశాలు కంపల్సరీ తీసుకొని కల్చరల్ పోతే తప్ప మనం చేయలేము. 5 అంశాలు 11 డిమాండ్లు, 11 మేనిఫెస్టోలో 11 అంశాలు చెప్పాలి, 5 డిమాండ్లు చెప్పాలి, సరిపోతుంది. నువ్వు 40-400 అంశాలు ఇవన్నీ పెట్టద్దు. ఉచితము అనేది ఎప్పుడు కూడా పెట్టద్దు. అర్హులైన వాళ్ళకు ఉచితం అని పెట్టాలి. భవిష్యత్తులో ఒకవేళ బస్ పాస్ ఉన్నా, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు అది స్కావెంజర్స్ వాళ్ళకి ఇవ్వాలి. పల్లెటూరులలో కూరగాయలు అమ్ముకున్న వాళ్ళకు సిటీకి రానికి వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలి. యాక్సెస్ ఇస్తే వాళ్ళు ఏంటంటే 600-700 రూపాయలు సేవ్ అయితే ఆ కూరగాయలలో అమ్ముకున్న దాంట్లో వీళ్ళకి సేవ్ అయితే కాస్త వాళ్ళ పిల్లలకు చదువుకో, బట్టలకో, సేవింగ్స్కో అవుతాయి కదా. నువ్వు ఎవరికి పడితే వానికి ఇవ్వడం కాకుండా అట్లా కొన్ని కండిషన్స్ పెట్టాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అట్లాంటి మేనిఫెస్టోను తక్కువ మేనిఫెస్టో తోటి ఎక్కువ లబ్ధి పొందే మేనిఫెస్టో అయితే ఎందుకు సక్సెస్? మేధావర్గాన్ని తీసుకురావాలి, డిబేట్లో కూర్చుని పెట్టాలి, యూత్కు చెప్పాలి, కొన్ని నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోవాలి,
ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టాలి. 119 చేయొద్దు, గెలిచే స్థానాలకు అసలు పోవద్దు. సిద్దిపేట ఉన్నది, అది హరీష్ రావు ఇలాకా, అది ఎంత చేసినా గెలవలేము, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అక్కడ అట్లాంటి విడిచిపెట్టాలి. ఎక్కడైతే బలహీన నియోజకవర్గాలు ఉన్నాయో ఖచ్చితంగా కొంచెం కష్టపడి వెళ్తామో అక్కడ ప్రయత్నం చేస్తే ఒక 15 స్థానాలు వచ్చినా మనకు ఇంపాక్ట్ చూపిస్తాయి కదా రాష్ట్రం మీద, చూపెట్టదా? ఒక 3 స్థానాలకే ఎంఏం సుఖాలు చూపిస్తుంది పార్టీలకు, ఖచ్చితంగా ఎంఏం లేకపోతే మా బతికెళ్ళారు అన్నట్టు అవుతుంది. అదే నువ్వు బీసీఎస్టీ నుంచి లేకపోతే బీసీ నుంచి ఒక 15 స్థానాలు గెలిస్తే ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? చూపిస్తుంది. తర్వాత నీకు రాజకీయం కూడా మంచి అడుగులు నీకు అవకాశాలు ఉంటాయి ఉన్నాయి. అట్లా నేను చెప్పాను. సో ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి చూస్తుంటే అదే అప్పట్లో ఏమో ఉద్యోగాలు ఇస్తామన్నా కూడా మాకు ఉద్యోగాలతో తెలంగాణ కావాలని పోరాడేటువంటి వ్యక్తులు ఆ రోజు ఎగ్జామ్ హాల్లో పోయి పేపర్ చింపేసి పడేసి వచ్చినటువంటి పరిస్థితులు. ఈరోజు మాకు ఉద్యోగం కావాలి మొర్రో అని అడుగుతున్నా కూడా ఏ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వకుండా పక్కన పడేస్తున్నారు. చాలామంది నిరుద్యోగులు చనిపోతున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు దీన్ని? ఏముందన్న, నేనేమంటున్నా కదా, ఫస్ట్ నేనేమంటున్నా, ప్రభుత్వానికి సంబంధించిన పాలకుడు హృదయం ఉన్న వ్యక్తి కావాలి ఫస్ట్. తెలంగాణ నాది, సరే నేను తెలంగాణ ఉద్యమం రేవంత్ రెడ్డి సార్ గురించి మాట్లాడుతున్నా ఎగ్జాంపుల్. నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా లేను పక్కవేటు, ఇప్పుడు నాకు మంచి అవకాశం, కాంగ్రెస్ నుంచి ఒక మంచి అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రిగా యాజ్గా మంచి అవకాశం వచ్చింది. మరో 5 సంవత్సరాలు మీరు ఉండాలని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉండాలంటే ఇప్పటి నుంచి ఒక మంచి పాలసీ మేకింగ్ ఉండాలి కదా. మొన్న రీసెంట్గా 1,00,000 ఉద్యోగాలు డిసెంబర్ వరకు భర్తీ చేస్తానని అన్నాడు. వాళ్ళకు వయసు కూడా, వయో పరిమితి కూడా 40 సంవత్సరాలు పెంచారు. 30 నుంచి 34 నుంచి 44 పెంచారు, ఒక 10 years పెంచారు. ఓకే, కానీ దానికి ఒక గైడ్ లైన్స్ పెట్టాలి కదా. ఇప్పుడు మనకు దేనికైతే ఒక చైర్మన్ ఉంటారో, ఎడ్యుకేషన్ సంబంధించిన గ్రూప్ 1కి సంబంధించిన ఒక చైర్మన్ ఎట్లయితే ఉంటారో, సో దీనికి ఒక పాలసీకి దీనికి ఒక చైర్మన్ పెట్టాలి, ఉద్యోగ నోటిఫికేషన్ లీకులు కాకుండా, చైనా సిస్టమ్ లెక్క. అట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు అన్న నిరుద్యోగ సమస్య తీరుతుంది. అందరికి ఉద్యోగాలు ఇస్తారంటే ఇవ్వలేరు, అందరికి ఉద్యోగాలు ఇస్తారంటే ఇవ్వలేరు, అందరు ఉద్యోగాలు చేస్తారని అందరు అంటలేరు కదా. కనీసం మాకు సంక్షేమంగా మాకు లోన్లు ఇవ్వాలంటారు. ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ ఉంది, నాకు ఒక ప్రాజెక్ట్ తయారానికి మేము ఒక టీం ఉంది, ఒక ఇంజనీరింగ్ వాళ్ళు లేకపోతే డిగ్రీకి సంబంధించిన వాళ్ళు లేవు సోన్స్ వాళ్ళు, వాళ్ళకు కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఒక ఆటోమొబైల్ రంగం ఉంది అనుకో, ఒక ఆటోమొబైల్ రంగం మేము పెట్టాలనుకుంటున్నాం. ఆటోమొబైల్ రంగం పెట్టాలంటే వాళ్ళకు అట్లాంటి అవకాశాలు ఇవ్వండి. వాళ్ళు ఉద్యమం నేపథ్యమా అన్ని చూడకండి. నిరుద్యోగులు ఒక ఆటోమొబైల్ రంగం చూస్తారు, సబ్సిడీ ఇవ్వండి, మీకు ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉపయోగపడుతుంది కదా. తయారీ ఉపయోగపడే పన్నుల రూపంలో కావచ్చు, లేకపోతే మనకు ఎప్పుడైతే ఫ్యాకల్టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాకల్టీ పెరిగితే ఎంత డెవలప్మెంట్ ఉంటుంది. ఒక అగ్రికల్చర్ దాంట్లో కొంతమంది ఉంటారు, అగ్రికల్చర్ సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు ఎగ్జాంపుల్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశానికి ప్రధానంగా 2 వనరులు ఇంపార్టెంట్. ఒకటి నీలి విప్లవము, 2 అగ్రికల్చర్ విప్లవం. అంటే ఇటు చేపలకు సంబంధించిన నుంచి మొదలు పెడితే, గేదెల నుంచి మొదలు పెడితే, ఆవు పాలకు సంబంధించిన మొదలు పెడితే, ఏదైనా సరే, ఇటు అగ్రికల్చర్కి సంబంధించింది ఏదైనా సరే, ఈ 2 అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ కాదా. సో అక్కడ ఉన్న అగ్రికల్చర్ స్టూడెంట్స్ అందరికి ఉద్యోగాలు వస్తాయా? అందరు అగ్రికల్చర్ ఆఫీసర్లు అవుతారా? కారు. కొంతమంది డ్రాప్ అవుట్ అవుతుంటారు, టాలెంట్ ఉంటుంది కానీ ఉద్యోగం రాదు. వాళ్ళకు నువ్వు ఎలాంటిది చేస్తావు అంటే, వాళ్ళు నిరుద్యోగులు మిగులుతారు కదా, వాళ్ళకు దాంట్లోనే రుణాలు ఇవ్వండి. ఒక ప్రభుత్వ భూమి ఉంది అనుకుందాము, ఇవ్వండి, లీజ్కి ఇవ్వండి, వాళ్ళు తీసుకొస్తారు కదా. మల్లన్న సాగర్ ఉండేది ఒక ఇంత ముందు, ఇప్పుడు అంతా పోయింది. మల్లన్న సాగర్ ప్యూర్ కూరగాయలు వస్తుండే. నేను ముత్యం దగ్గర గన్మెన్ చేసినప్పుడు 4 బస్సులు పెట్టిండు సార్ అక్కడ. ఆ 4 బస్సులు సెక్రటరీకి వస్తుండే, కేబీఆర్ పార్క్ అవుతుండే, తక్కువ రేటుకి వస్తుండే. ఇప్పుడు సీజన్ అని బట్టి నీకు ఎందుకు రేట్లు పెరుగుతుంది, అప్పుడు అంత లేదు కదా, అప్పుడు ఇంతగానం లేదు కదా. ప్యూర్ కూరగాయలు, ఆర్గానిక్ కూరగాయలు వస్తుండే కదా. ముత్యంరెడ్డి సార్ కూరగాయలు అమ్ముతాడు ఎమ్మెల్యే ఉండి. ముత్యంరెడ్డి దగ్గర రోషయ్య సారు కూరగాయలు ఎన్నిసార్లు కొన్నాడు, సిపిఎం నారాయణ సార్ ఎన్నిసార్లు కొన్నాడు, మా కళ్ళమ్మ గడ్నే. మా ఇప్పుడు నాదన్ల భాస్కర్ రావు అని చెప్పేసి అన్నాడు స్పీకర్, ఆయన సార్ ముత్యమన్న అని చెప్పి ఎన్నిసార్లు కొన్నాడు. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఏం అడుగుతాను, ఉన్నటువంటి ఉద్యోగాలను ఫిల్ చేయండి, మమ్మల్ని ఇంటికి పంపించేసండి, ఇంకా ఎన్ని రోజులు ఈ లైబ్రరీ నేను అదే అంటున్నా. నిరుద్యోగులకు సంబంధించిన ఏ డిమాండ్ అయినా ప్రభుత్వం నెరవేర్చాల్సిందే, అలాగ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, కాదంటలే. క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పేసి మన కాంగ్రెస్ అంటే మీ ప్రజాపాలనకు సంబంధించిన ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వము ప్రకటించింది. మేము ఇయర్లీ మార్చి క్యాలెండర్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. వచ్చిన తర్వాత కూడా మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని కొత్తలో చేసారు, కాదంటలే. ఇప్పుడు బంద్ అయింది అది. మీకు వచ్చే ఖాళీలు ఎట్లా ఫీల్ అవుతాయో అట్లా ఉద్యోగాలు వేయండి. ఈ సంవత్సరం 30,000 ఖాళీ అయితే 30,000 నిండాల్సింది కదా, ఆర్థిక లోటు ఏం లేదు కదా, అంతే కదా. ఎక్కువ వేయండి, తప్పేమున్నది. కొన్ని సంక్షేమ పథకాలను ఇచ్చిన హామీలను వెనుక తీసుకోండి. నిరుద్యోగులకు జాబులు వేయడం వలన కొన్ని సంక్షేమాలు మేము
రద్దు చేస్తున్నాం ప్రకటించు. వేస్ట్ ఉన్నాయి కదా అవి తీసేసి వీళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇవ్వడం వల్ల తల్లిదండ్రులు గర్వపడతారు కదా, అంతే కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, అందరికి ఉద్యోగాలు, నిరుద్యోగులు అనే మాట కరెక్టే, ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వండి. మిగతా రాని వాటికి మాకు ఇలాంటి ఇప్పుడు రేవంత్ సార్ ఏమన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ పెడుతున్నా చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పుడు అది నిర్మాణం ఉందో లేకపోతే అది ఆచరణ ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు, దాన్ని పక్కన పెట్టి మొత్తం అంటే నాకైతే ఐడియా లేదు అది ఏమైంది అన్నట్టు. అది స్కిల్ డెవలప్మెంట్ లో ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నారు, అరే ఎంబీబీఎస్ ఉంటారు, ఇప్పుడు అందరికి డాక్టర్ ప్రాక్టీస్ చేస్తారా? అంత ప్రైవేట్ దవాఖానలో పోతారు కదా. ప్రైవేట్ దవాఖానల వల్ల ప్రైవేట్ కార్పొరేట్ సిస్టమ్ ఏం చేస్తుంది, విచ్చలవాడి దోపిడీ చేస్తురా. వీళ్ళని ఒకసారి దగ్గర తీసుకొని అంటున్నా, తెలంగాణ నిజంగానే డెవలప్ అంటే కావాలంటే ఈ ఎవరైతే పాపం ఎంబీబీఎస్ కోర్టులో పెట్టి చదువుకున్న వాళ్ళను దగ్గర తీసుకోండి, కొంచెం సబ్సిడీ ఇవ్వండి వాళ్ళకు. విలేజ్లలో బస్తీ దవాఖానలు అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఏర్పరిచింది. దాన్ని కంటిన్యూగా మీరు ఒక పేరు పెడతారో లేకపోతే అదే పేరుతోటో పల్లెటూళ్ళకు 100 పడకల హాస్పిటల్ అన్నారు, దాంట్లో లేరు. ఇప్పుడు మా దుబ్బాకనే చూద్దాము, ఫ్యాకల్టీ లేరు, ఇన్స్ట్రుమెంట్స్ పరికరాలు ఎన్ని వచ్చినాయి, ఆ స్కానింగ్లు ఎన్ని వచ్చినాయి, దానికి టెక్నీషియన్స్ లేడు కదా. డాక్టర్లు ఇప్పుడు వృధాగా ఉన్నారు, వాళ్ళు ప్రైవేట్లలో పోయి ఎంతో కొంత ఉన్నారు కదా, వాళ్ళు సేవ చేసే దృక్పథం ఉంది వాళ్ళకు. అరే మాకు కొంచెం ఇస్తే మేము సేవ చేస్తాము, ప్లస్ మాకు కొంత శాలరీ కూడా ఉండాలి కదా, మేము ఇంత పెట్టి చదువుకున్నాం కదా అని ఫీలింగ్ ఉండదా? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎంబీబీఎస్ అంటే ఆషామాషి కాదు కదా, ఎంత కఠినంగా ఉంటుంది అది. నేనేమంటున్నా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాయని కాదు, వారికి ఏదో ఆల్టర్నేట్ సోర్స్ చూపెట్టండి, వనరులు ఉన్నాయి. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఒకటి ఓపెన్ చేయడం వల్ల ఏమేమి తయారవుతుంది, ఒకటి ప్యూర్ షుగర్ తయారవుతుంది, ఆ షుగర్ స్ఫటికాలు తయారవుతాయి. ఒకప్పుడు నిజాం ప్రభు ఉన్నప్పుడు ఆ స్ఫటికాలు దుబాయ్కి పోయింది, కిలో స్ఫటికం కిలో చక్కెరకు కిలో బంగారం ఇచ్చారట ఆ టైంలో. అందుకే మనకు నిజాం ప్రభు ఆర్థికంగా ధనవంతుడు అంటే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఇట్లా కాగజం మిల్లు ఉన్నది, పేపరు అక్కడ చేయడం, అది చేయడం వల్ల పట్టు ఇక్కడ నుంచి పోతుంది. పట్టు పరిశ్రమలు బాగులు అంటారు కదా, హైదరాబాద్ బషీర్బాగ్, ఈ బాగులు అంటే ఏంటిది, బాగా అంటే అర్థం ఏంటిది, బాగా అంటే తోటలు, అంగూరు తోటలకు హైదరాబాద్ ఫేమస్. షామీర్పేట నుంచి మొదటి అంత అంగూరు తోటలు. ఒకప్పుడు ఇక్కడ అన్ని రకాల కూరగాయలు వండుతాయి, పట్టు తోటలు, అంగూరు తోటలు, ప్రతి కూరగాయలు వండే ప్రాంతం ఇది. ఇక్కడ మంచు ఎక్కువ ఉంటుంది. చలికాలం చూసినావా ఎప్పుడైనా ట్యాంక్ బండి అవతల అటు షామీర్పేట పోయినావా, ఆ వరంగల్ ఆ రూట్లో చూసినావా ఎట్లా మంచు ఉంటుంది, మంచు వండే పంటలు అవన్నీ. అది శాస్త్రీయంగా ఇక్రిసాట్ నిర్ణయించింది కదా. ఇక్రిసాట్ అనేది ఒకటి మనకు ఉన్నది, ఎప్పుడన్నా ఉపయోగించుకోరు ఇక్రిసాట్, రైతులకు సంబంధించింది ఏ రోజన్నా. మరి ఇప్పుడు దాన్ని ఎవరు మాట్లాడాలి? నిరుద్యోగులు కూడా వాస్తవానికి ఇట్లాంటి అంశాల మీద మాట్లాడాలి. అంటే ఉద్యోగం చేస్తూ ఉద్యోగం రానప్పుడు ఇట్లాంటి అంశాలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి, అంటే ప్రెజర్ చేయాలి. వాస్తవానికి ప్రెజర్ గ్రూప్ అంటారు. ప్రభావ వర్గాలు అంటే ఏంటిదంటే, ప్రభుత్వం ఏ సిస్టమ్ ఇచ్చిన హామీలను ఎట్లయితే తప్పి బయట ఏం జరుగుతున్నాయో అనే వాటిని రంగరించి జోడించి ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావడమే ప్రెజర్ గ్రూప్స్ అంటారు, వాళ్ళ పని. ఇవన్నీ ఏంటిది? సో వాస్తవానికి ఒకసారి మన తెలంగాణ సంబంధించినటువంటి అస్తిత్వాన్ని గురించి మాట్లాడుకుంటే 2-3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. తెలంగాణ అవమానించబడ్డటువంటి పరిస్థితులు. ఇక్కడ పార్లమెంట్లో చూసుకుంటే అమిత్ షా గారు గద్దర్ గారి నుంచి మాట్లాడుకుంటూ ఆయన నక్సలైట్, ఆయన ఎట్లా కలుస్తారంటూ కూడా అదొక సిచ్యువేషన్. అక్కడ కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక ఎంపీ మన గురించి మాట్లాడుకుంటూ తెలంగాణను అటు తెలంగాణ ఆంధ్రాను అటు పాకిస్తాన్ ఇండియా లాగా పోలవడం, మనల్ని పాకిస్తాన్తో పోల్చిన ఒక ఇబ్బంది కలిగింది. నిన్న మొన్న నాగేశ్వరరావు గారి ఇంటికి కూడా ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి, నాగేశ్వరరావు చేసినటువంటి విశ్లేషణపై తిట్టేటువంటి పరిస్థితి. గతంలో కొంతమంది జర్నలిస్టులను కూడా ఆంధ్ర పోలీసులు వచ్చి ఇక్కడి నుంచి తీసుకుపోయి 3rd డిగ్రీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఏర్పడిందంటే, ఎందుకు తెలంగాణ మీద ఇంకా దాడి జరుగుతుందంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళు అమిత్ షా గురించి అమిత్ షా సార్ గురించి మాట్లాడాలంటే, అమిత్ షా సార్ ఎందుకు మోడీ సార్ కూడా అన్నాడు కదా, తెలంగాణను అన్యాయంగా విడదీశారు, తల్లిని బిడ్డ నుంచి విడదీసినని రకరకాల మాట్లాడి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన సందర్భాలనే కదా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడిన సందర్భాలనే కదా. అది పెద్దగా మనం పట్టించుకునే అవసరం లేదు. అంటే ఒక వాళ్ళది ఏంటంటే ఒక బీజేపీ ఎజెండా ఎంతసేపు ఏముంటుంది అంటే, ఒక మత ప్రాతిపాదికన ఏర్పడ్డ పార్టీ 1984 ఆ పార్టీ ఏర్పడమే మత ప్రాతిపదికన. సో మత ప్రాతిపదికన కరెక్ట్గా పాలసీగా పోతుందంటే అట్లా కూడా పోతలేదు కదా. ఈ దేశాన్ని ఒకవేళ అమిత్ షా గారు తెలంగాణ గురించి మాట్లాడే ముందు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించి ఆవును జాతి జంతువుగా ప్రకటిస్తే ఈ తెలంగాణ గురించి మీరు మాట్లాడే అవసరం లేదు సార్, మేము చూసుకుంటాం. అది మీరు అన్నారు కదా తెలంగాణ సంబంధించి అమిత్ షా గురించి మాట్లాడుతారు కదా, నేను దాన్ని ఇటు మాట్లాడుతున్నాను, ఈ అంశాన్ని స్కిప్ చేస్తూ ఇటు మాట్లాడుతున్నా. ఫస్ట్ మనము రామ మందిరం అన్నాం, అయిపోయింది.
బీహార్లో పోయి సీతా మందిరం ఏర్పరచదా అన్నాడు మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ అప్పుడు. రామ మందిరం అయిపోయింది, సీతా మందిరం అయిపోయింది. ఎడ్యుకేషన్ మందిరం వద్దా, విద్యాలయాలు వద్దా, ఆలయమే కదా, గుడే కదా వద్దా, కర్మాగారాలు అవి కూడా ఆలయాలు వద్దా, ఉపాధి కేంద్రాలు వద్దా, ఉపాధి పరిశ్రమలు వద్దా వద్దా, వీటి గురించి మాట్లాడాలి కదా. ఇంతసేపు ప్రాంతీయ తత్వం మతతత్వం కాకుండా వీటి గురించి మాట్లాడాలి కదా ఒకటి. ఇక రెండోది మీరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ గురించి మాట్లాడారా. ఇక కర్ణాటక గురించి కర్ణాటక సంబంధించిన ఎవరో మాట్లాడారు, పాకిస్తాన్తో పోల్చారంటే మేబీ అది రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంతే, మంచిగా ఉన్న అంశాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంబంధించిన అంశాలు మాట్లాడుతుంటే ఖచ్చితంగా మేము ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్కు సపోర్ట్గా ఉంటాం. ఎందుకు సపోర్ట్గా ఉంటామంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ మీరు ఇంటర్వ్యూలు చూసిరో చూడలేరు నాకు తెలియదు, మేమైతే రెగ్యులర్గా ఫాలో అవుతుంటాం. ఆయనను లెఫ్టిస్ట్గా ముద్ర వేయడం కంటే అంటే ఆయన వాస్తవానికి కమ్యూనిజంకి సంబంధించిన అంశాలు మాట్లాడుతాడు. ఆయన కమ్యూనిస్ట్. నేనేమంటున్నా ఆయన కమ్యూనిస్ట్ కంటే హ్యూమనిస్ట్. ఫస్ట్ హ్యూమనిస్టు ప్లస్ ఎథిస్ట్ అంటే నాస్తికత్వానికి సంబంధించిన ధోరణులు మాట్లాడుతూ హ్యూమనిస్ట్గా మాట్లాడుతూ ఏ అంశాల మీద మాట్లాడాలో ప్రతి అంశం మీద ఆయన అనర్గళంగా మాట్లాడేంత దమ్మున్న వ్యక్తి. నువ్వు ఏ అంశం అని అండి మొత్తం భారతదేశంలో ఒక టాపిక్ మీద అనలైజ్ చేయాలంటే మొత్తంలో ద గ్రేట్ పర్సన్ ఓలా అని చెప్తే రెండో పర్సన్గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు నన్నే ఎన్నుకున్నారని చెప్పి గత మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన. సో అట్లాంటి టైంలో ఆయనకున్న సమాచారము ఆయనకు మీ మీడియా వాళ్ళకి ఎట్లయితే సమాచారం ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచో ఇన్ఫ్లుయెన్స్ చేయడము లేకపోతే ఎక్కడి నుంచో సమాచారం సేకరించడం అనేది కామన్గా మీ మీడియా రంగమే చేయాల్సిన పని అది కదా, అది మీ డ్యూటీ కదా. ఆయన ఎప్పటి నుంచో మీడియా రంగంలో ఉంటుంది కదా, ఆయనకు వచ్చిన సోర్స్ అది, అక్కడ నుంచి ఒక సోర్స్ వచ్చింది. అమిత్ షా అనే వ్యక్తి ఈయన గురించి ఇట్లా మాట్లాడిన ఒక సోర్సు, ఆ సోర్స్ నిజమా కాదా అని దాన్ని ఖండించి అంతే సరిపోతుంది. మీరు ఎదురుదాడి చేస్తారు అక్కడ ఆయన మీద. ఆయన ఏం చేసిండు, అవి మూర్ఖులతో ఎందుకు వాదించాలని చెప్పి సారీ చెప్పలేడు, సారీ చెప్పిండు. ఆ టాపిక్ దాన్ని ఖతం చేసేసరి నాకు వచ్చిన సోర్సు దాన్ని మేము పట్టించుకోకూడదు, అది రాంగ్ అవ్వచ్చు, నేను సారీ చెప్తున్నా. సారీ చెప్పడమే కాదు దీని మీద ఒకసారి విశ్లేషణ చేయండి అంటున్నాయన. నేను సారీ చెప్పినా ఆ తప్పే నేను మాట్లాడింది, ఆ వ్యక్తి మూడవ వ్యక్తి మాట విని నేను దాన్ని విశ్లేషణ చేయకుండా మీ చెప్పడం తప్పే, ఆల్రెడీ విశ్లేషణ చేసిన కరెక్ట్ అయిన తర్వాతనే ఆయన మీడియా ముందుకు వచ్చిండు. ఆయన తెలియదా ఎంతోమంది జర్నలిస్టులకు క్లాసులు చెప్పిన వ్యక్తి తెలియదా. అయినా ఒక పెద్ద మనిషిగా ముందుకు వచ్చి ఒక కొడుకుల దగ్గర ఒక తండ్రి సారీ చెప్పినట్టు, కొడుకుల దగ్గర తండ్రి సారీ చెప్పినట్టు వచ్చి నేను సారీ అని చెప్పిండు. చెప్పినప్పుడు దాన్ని టాపిక్ కడియాలి, కడియేసి నువ్వేం చేయాలి, ఈ సోర్స్ ఎట్లా పోయింది, ఈ తప్పు ప్రచారమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అంటుండు, లేకపోతే అక్కడ ఆంధ్ర వాళ్ళు ఎవరైతే అంటారు, మరి తప్పు ప్రచారము మన నుంచి వచ్చింది అనేది మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి కదా, అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది కదా. కానీ నువ్వు ఎదురుదాడి చేయడం ఎంతసేపు అంటే తెలంగాణ మీద ఎదురుదాడి, ఇక్కడ కొంతమంది కుక్కలను వెంబడేసుకున్నారు, ఇక్కడున్న బిడ్డలతోటి మన ఇల్లును మన కంట్లో వచ్చేటట్టు ఇక్కడున్న కొంతమంది తోటి నువ్వు ఆ తెలంగాణ మరోసారి అస్తిత్వం దెబ్బతీయనీక. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ మాట్లాడింది 100% కరెక్టు, సార్ విశ్లేషణ కరెక్ట్ ఉంటుంది. తప్పు ఉన్నప్పుడు తప్పు అని చెప్పు. జర్నలిస్టులు తప్పుడు మాట్లాడుతుండొచ్చు, కరెక్ట్ మాట్లాడుతుండొచ్చు. జర్నలిస్టులు మాట్లాడేది తన సొంతంగా మాట్లాడరు, వాళ్ళకు సోర్స్ ఉంటుంది, ఆ సోర్స్ ప్రకారం మాట్లాడతారు. ఒకవేళ సోర్స్ లేదు, ఒక అనుమానం ఉంటుంది, ఆ అనుమానం గురించి మాట్లాడేది కూడా జర్నలిస్ట్కి ఉన్న రైట్. అది ఒక వార్తను బయటకు రావాలంటే ఒక అనుమానంతో కదా ప్రశ్న అడిగేది, అది నిజమా అబద్ధం అనేది తర్వాత తెలుస్తుంది కదా, అంతే కదా. మరి నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట అన్ని ప్రాంతాల గురించి మాట్లాడతాడు. ఆయన బీహార్ గురించి మాట్లాడతాడు, తెలంగాణ గురించి, మన ఆంధ్ర గురించి మాట్లాడతాడు, కర్ణాటక గురించి విశ్లేషణ చేసిండు, ఢిల్లీ కేజ్రీవాల్ పార్టీ గురించి విశ్లేషణ చేసిండు, లిక్కర్ మీద ప్రతి టాపిక్ మీద అమెరికాకు సంబంధించిన విశ్లేషణ, మన క్రూడాయిల్కి సంబంధించిన జరుగుతుంది ఇప్పుడు మనకు, అది దాని మీద కూడా వార్త విశ్లేషణ చేసిండు. ఇరాన్కి ఇజ్రాయెల్కి సంబంధించి యుద్ధం జరుగుతుంది, దాని మీద మంచి విశ్లేషణ చేసిండు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పోలీసులు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ చేయనా? అరే పత్రిక జర్నలిస్ట్ అంటేనే అది కదా, స్వేచ్ఛ అంటేనే జర్నలిస్ట్ కదా. అందుకే నేను ఏమంటున్నా, గౌరవశ్రీ ఆంధ్ర పాలకులారా, ప్రజెంట్ రూలింగ్ పార్టీ బీజేపీ అనుసంధానంగా ఉన్న రూలింగ్ పార్టీ నాయకులారా, పత్రికా స్వేచ్ఛలో మన స్థానం ఏంటిదో చూసుకోరి. పత్రికా స్వేచ్ఛలో అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నాము. మీ మాటలన్నీ ఏంటంటే పత్రికా స్వేచ్ఛను మేమే హరిస్తున్నాము, ఈ పత్రికా స్వేచ్ఛను మేమే దొక్కేస్తున్నామని చెప్తున్నారు, మీరు ఇండైరెక్ట్గా చెప్తారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ మీద దాడి కాదు, అది పత్రిక మీద దాడి.
అది యూట్యూబర్స్ మీద దాడి, రేపు ప్రశ్నించే గొంతుకల మీద దాడి. అది నేను చెప్తున్నా. పత్రికా స్వేచ్ఛలో మన ర్యాంక్ ఏంటిది అంటే మీ పవన్ కళ్యాణ్ చెప్తున్నా అంటే ఏంటిది, బీజేపీ ఉద్దేశమే అణచివేసే ధోరణి ఆయన, నిజాన్ని ప్రశ్నను అణచివేసే ధోరణి మాదే అని చెప్పేసి ఇండైరెక్ట్ గా బీజేపీకి మైనస్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కావచ్చు, కానీ విశ్లేషణ చేసుకుంటా చెప్పండి. ఎన్నో వేల పుస్తకాలు చదివారు సార్ మీరు. ఈ ఎన్నో వేల పుస్తకాలల్లో జనసేన పార్టీ అనేది ప్రశ్నతోటే ఏర్పడ్డది. ప్రశ్నించడమే నైజం అంటారు. ఆ ప్రశ్నని మీరు స్వీకరిస్తలేరు. మీరు ప్రశ్నించడం కాదు, ఎదురెవరు ప్రశ్నిస్తే కూడా స్వీకరించండి, సమాధానం చెప్పండి. ఒప్పుతోటి గౌరవం పెరుగుతుంది సమాజంలో. భవిష్యత్తు తెలంగాణలో కూడా పాగేయాలనుకుంటారు, తెలంగాణ కూడా అధికారం రావాలనుకుంటారు. అట్లా వచ్చేటట్టు మీరు జవాబులకు సమాధానం చెప్పండి, కానీ దాడి చేయకండి దయచేసి. సో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు మీలాంటి వాళ్ళు గతంలో ఎంతో పోరాడారు, చేసారు, అంతా అయిపోయింది. అయితే ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు ఈ ఉద్యమకారులను ఆ ప్రభుత్వం గుర్తించలేదు. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కమిటీని వేస్తున్నాం. సో ఆ కమిటీని వేసినప్పుడు ఉద్యమకారులను గుర్తిస్తామంటారు. సో ఎట్లా గుర్తిస్తారు, అసలు ఏ విధంగా గుర్తిస్తారు? ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, రకరకాల చాలా మంది వేల సంఖ్యలో ఉన్నటువంటి మంది. అసలు ఉద్యమకారులను ఎట్లా చేస్తే వాళ్ళకు ఉద్యమ కాలంలో వాళ్ళు పనిచేసిన దానికి మనం న్యాయం చేసినట్టు అవుతుంది? ఉద్యమకారులకు ఎలాంటి ఫలాలు అందితే ఈ ఉద్యమ కాలంలో పనిచేసి ఇల్లు వాకిలి అన్నీ కోల్పోయిన వాళ్ళకు ఏం చేస్తే సెట్ అవుతుంది అంటే మీరు ఏం చెప్తారు? వాస్తవం అది. చాలా మందికి ఉన్న డౌట్ను మీ దిశ నుంచి ఇప్పుడు క్లియర్ అవుతుంది. అంటే నేను నా సొంతంగా చెప్పినా కాదు, ప్రభుత్వము కమిటీ వేసింది. కేశవరావు సార్ అధ్యక్షంలో కమిటీ. ఉద్యమకారుని ఎట్లా గుర్తుపట్టాలనేది ఒక పారామీటర్స్ పెట్టారు. అంటే ఎవరు ఉద్యమకారులు, వీళ్ళకి ఏంటిది, ఎట్లా గుర్తుపట్టాలని ఒక కమిటీ ఉద్దేశం అది. వీళ్ళందరితోటి పున్నం ప్రభాకర్ అన్న వీళ్ళంతా ఎవరు ఉద్యమకారులు అంటే ఫస్ట్ ఏమంటారు, అమరవీరులు ఎవరు ఉన్నారు అంటే ఈ తెలంగాణ కోసం బలిదానాలు చేసుకుని 1200 మంది అంటున్నాం మనము. 1200 మంది ఇంకెక్కువనా తక్కువనా ఒక ఫిగర్ ఇవ్వండి. కమిటీ అంటే అర్థం ఉంది. సరే ఇంతమంది చనిపోయారు, మిగతా వాళ్ళు చనిపోయిన విషయం కూడా వేరు, వాళ్ళని ఉద్యమకారులుగా చిత్రీకరించారు, బలిదానం కింద చిత్రీకరించి చెప్పండి, తప్పేమున్నది. ఇప్పుడు వాస్తవంగా ఉద్యమం కోసం చనిపోయినోడుకి ఇట్లాంటి ఒక ఎలిగేషన్ మైనస్ అవుతుంది. సార్ చనిపోయింది 1200 మంది తెలంగాణ కోసమే, ఎస్ చెప్పు, ఒక నోటీస్. వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. ఆ 1200 కుటుంబాలకి ఏం చేస్తారు మీరు చెప్పారు, కమిటీ చేశారు కాబట్టి ఆ 1200 కుటుంబాలకు ఏం చేస్తారో అది ప్రకటించండి. ఒకటి. రెండో పారామీటర్స్ ఏంటిది, నెక్స్ట్ ఉద్యమంలో అంటే ప్రభుత్వం ఇచ్చిన ఒక కొన్ని అంశాలు పేర్కొన్నది కదా, ఇందులో ఏమంటుంది, ఎవరైతే తమ అవయవాలు కోల్పోయారు, ట్రైన్కి అడ్డం పోయి పాపం అతను కాల్చేలు కోల్పోయాడు, అట్లాంటి బిడ్డలు, అంగవైకల్యం ఏర్పరచుకునే బిడ్డలు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ కోసము సర్వస్వం కోల్పోయాడు, ఆస్తులు కానీ అన్ని రకాలు కోల్పోయినారు. ఆ సెకండ్ అన్నారు. అది ఎవరెవరు ఉన్నారో వాళ్ళని గుర్తించండి. ఆల్రెడీ మనకు ఏర్పడుతుంది అది. ఎట్లా ఏర్పడుతుంది కమిటీ అంటే జిల్లా వైజ్ కమిటీ పెట్టారు. జిల్లా స్థాయి కాస్త కమిటీలు ఏమిటి మండల స్థాయికి పోయారు, మండల స్థాయి కమిటీ కాస్త గ్రామ స్థాయి కమిటీలు పోతాయి. అంటే దాని ఉద్దేశం అదే. కమిటీ అంటే ఏంది, గ్రామ స్థాయి నుంచి స్టేట్ వైజ్ మొత్తం రిపోర్ట్ తీసుకొని ఒక కమిటీ ఒక పేజీ తయారు చేసి, సార్ ఇంతమంది ఉన్నారు సార్ అని చెప్పేసి నివేదిక ఇవ్వడమే కదా. 1,00,000 మంది అనుకుంటారు గవర్నమెంట్ అని ఎగ్జాంపుల్ అనుకుందాం. ఒక కరుడు కట్టిన ఉద్యమకారులలో 1,00,000 మంది అనుకున్నాం. ఆ 1,00,000 మందిలో 1200 మంది బలిదానాలు చేసుకుంటే మిగతా వాళ్ళు గింత సార్ గింత విలేజ్ నుంచి మనకు వచ్చిన రిపోర్ట్ ఇది, ఇక వీళ్ళ మీద ఇన్ని కేసులు అయినా సార్, కేసులు కూడా ప్రాధాన్యత తీసుకున్నది. కేసులు, అంగవైకల్యము, కోల్పోయిన ఆస్తులు అనేది మనకు జెన్యున్గా అయితే వస్తుంది కదా. విలేజ్లో సర్వడి వాస్తవానికి మేము అన్నాం సార్ తిరగ ఉద్యమంలో ఇప్పుడు అన్ని కోల్పోయిన ఆస్తులు బీసులు అన్ని అమ్మేసారని కొంతమంది ఖచ్చితంగా చెప్తారు ప్రజలు. రాసి చేసుకో, వాళ్ళకి నేమ్ న్యాయం చేసో చెయ్యి. ఇది ఒక పారామీటర్. మూడోది ఇదేనా కేసులు కానీ లాఠీ దెబ్బలు కానీ వీళ్ళు మూడో పారామీటర్స్ ఇది ఏర్పడుతుంది. నాలుగోది ఏం చెప్తారు, గుర్తింపు ఉన్న ఉద్యమకారులు ఎవరు ఉంటారు, ఉద్యమం చేసి లాఠీ దెబ్బలు తిని కేసుల పాలై ఎవరు గుర్తింపు ఉంటారో ఆ గుర్తింపు ఉద్యమకారులను. ఈ పారామీటర్స్ ఇంతకంటే మంచి ఏముంటుంది, అంతే కదా. సో అంటే వాళ్ళకు ఇప్పుడు భూమి పెన్షను లేకపోతే బస్ పాసో ఇంకా 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 ఏం చేయాలంటే ఏం చెప్తారు? ఇక అది వాళ్ళకు ఉద్యమకారులను గుర్తిస్తా అని అన్నారు. గుర్తించిన ఉద్యమకారులు ఏం చేస్తా అని చెప్పలేరు. మీకు అర్థమైందా ముచ్చట? తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు మేము గుర్తిస్తామన్నారు. గుర్తించిన తర్వాత వీళ్ళకి మేము ఇది చేస్తామని చెప్పాలి. సరే చెప్పలేరు, ఎందుకంటే అది హైడ్ అనుకో, కొంచెం అది రహస్యంగా దాచిరు అనుకుందాం. ఒకవేళ నిజంగానే గుర్తింపు ఇచ్చేస్తే మీరు అన్నట్టు ఇక్కడ అంగవైకల్యం కోల్పోయినోడికి ప్రధాన మెయిన్ ప్రియారిటీ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి, అతనికి భూమి ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ సంపాదించుకోవాలి, ఒక ఫ్లాట్ ఇవ్వాలి, ఇల్లు కట్టియాలి. నువ్వు
250 గాలనో 250 గాలు ఏమి ఇవ్వకు, నీకు భూమి ఉందో లేదో తెలియదు, ఇస్తే మంచిదే కానలే. 150 గదాలు ఇచ్చి ఆ 100 గదాల పైసలతోటి 250 గదాలకు అయ్యే దాంట్లో ఇగో ఇల్లు కట్టి ఫ్యామిలీ బతుకుతుంది. ఆ ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం ఇవ్వండి. ఇప్పుడు అతనైతే చేసుకోలేడు కదా, ఆ ఫ్యామిలీ అర్హులైనాక ఒకరికి ఉద్యోగం ఇవ్వండి, సరిపోతుంది కదా. ఇల్లు కట్టిస్తున్నావు, ఒక ఉద్యోగం ఇచ్చిన అంటే వాళ్ళ లైఫ్ చిన్నగా సెట్ అయిపోతుంది. వాళ్ళకి చెప్పుకుంటూ అరే నాకు ఉద్యమకారుల కింద నాకు గుర్తించారు, నాకు ఇల్లు ఇచ్చారు, నాకు ఉద్యమంలో పాల్గొన్నందుకు నాకు ఉద్యోగం ఇచ్చారు, సరిపోతారా అని వాడు నీకు ఎప్పుడు గుర్తు చేసుకుంటాడు. 2 ఆస్తులు కోల్పోతాడు, ఎకరము 5 ఎకరాలు 10 ఎకరాలు అమ్ముకుంటాడు. మనకు 2-3 ఎకరాలు ఇవ్వాలి, 2-3 ఎకరాలు ఇవ్వాలి. తను ఎంత అయితే ఆర్థికంగా నష్టపోయిండో అది నువ్వు సోర్సెస్ చూపెట్టాలి. సరే నువ్వు గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా డబ్బు ఇవ్వకుండా సోర్స్ చూపెట్టు, కనీసం ఏదో ఒక రంగంలో కాంట్రాక్ట్ రూపంలో ఏదో ఒక సోర్స్ చూపెట్టదు. ల్యాండ్ ఒక సోర్స్ పెట్టు. ఇది సాధ్యమయ్యే కదా, ఇది పెద్దగా ఏం లేదు కదా, ఇది సాధ్యమయ్యే అంశాలే. అట్లా ఎవరెవరు ఎట్లా కోల్పోయారో అట్లా ఇవ్వండి అంటున్నాను నేను. చివరిగా ఇప్పుడు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మిమ్మల్ని సస్పెన్షన్ నుంచి మళ్ళీ తీసుకున్నారు, అంతా అయిపోయింది. సో అప్పటికిప్పటికి మీ డ్యూటీలో ఏం చేంజెస్ వచ్చినాయన్న? మీకు ఉద్యమం అయిపోయిన తర్వాత మరి మీకు ఏమన్నా మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయా? ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమన్నా ఆదుకునేటువంటి ప్రయత్నం చేసి మంచి పోస్టింగ్లకి ఏమైనా ఇచ్చేటువంటి పరిస్థితి ఏమైనా చేశాను? నేను వాస్తవానికి స్టిల్ నౌ తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు నేను ఏ రోజు కూడా ఏ నాయకుని దగ్గరకు పోయి అన్న నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, నేను తెలంగాణ ఇది అది అని చెప్పేసి నాకు ఇది అది అని చెప్పేసి ఏ రోజు అడగలే. ఒకటే అడిగిన కేసీఆర్ సార్ను. ఏం అడిగినా అంటే, సార్ నేను ఇదే డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల మా మీద ఇంకా ఎక్కువ కక్ష కడతారు, నా మీద ఆల్రెడీ రెబల్ ముద్ర వేసిండు, ఇప్పుడు డిపార్ట్మెంట్ నుండి కూడా తిరుగుబాటు స్వభావం ఎక్కువ ఉన్నది అని ఒక ముద్ర వేసారు. ఆ ఆలోచన విధానం కూడా కంపల్సరీ ఉంటుంది, ప్రతిసారి పొడవడం వల్ల అదే ఆలోచన విధానం కొనసాగించడమే బెటర్ అని ఆ ఆలోచన విధానంతో ఉంటాము, దయచేసి డిపార్ట్మెంట్ చేంజ్ చేయండి అని చెప్పేసి అడిగిన. ఎక్కడికి వెళ్తారని అడిగిండు అందరి ముంగట. నన్ను 2014 జూన్ 2 రోజు ప్రమాణ స్వీకారం కంటే ముందు ఒక రోజు పిలిపించుకున్నాను ఫామ్ హౌస్కు. ఇది అయిపోయిన తర్వాత జూన్ 4 రోజు నువ్వు సెక్రటరీ రారా అని చెప్తే మళ్ళీ ఫామ్ హౌస్ పిలిపించుకొని తన కాన్వాయ్లో కూర్చున్నా. తన కాన్వాయ్ ఎక్కించుకొని జూన్ 4 రోజు సెక్రటరీకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అధికారులు అందరిని కూర్చోబెట్టి అందరితో మాట్లాడుతున్నాడు. ఈయన సోన్సో అందరు పరిచయం చేసిండు. ఈయన సోన్సో పర్సన్, సోన్సో ఇది సోన్సో అని చెప్పేసి చెప్పిండు. ఈయనకు ఉద్యమం టైంలో కేసీఆర్ సార్ గురించి మాట్లాడి కదా, 1,00,000 మందిలో 50,000 మందిలో ఒకడు జై తెలంగాణ అన్నాడు, వీడురా మొగోడు అది అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం అంటే ఇదిరా అని చెప్పేసి రకరకాలు చెప్పి నా గురించి. సో ఇవన్నీ నేను హామీలు ఇచ్చిన, అక్కడ హామీలు ఇచ్చిన, ఆయనకు జాబ్ ఇస్తే ఎస్ఐగా ప్రమోట్ చేస్తాను జాబ్ ఇచ్చిన, అది ఇచ్చిన. అది రూల్స్ ఏముంటాయి అంటే ఇయ్యచ్చు సార్ అని చెప్పేసి అక్కడ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనురాగ్ శర్మ డీజీపీ అప్పుడు వాళ్ళందరూ చెప్పారు. అప్పుడు అన్నారు అంత అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం చేస్తావు అంటే, సార్ నేను ఎక్కడైనా ఉద్యోగం నేను జాబ్ చేంజ్ చేస్తా అంటే ఈ డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకుంటా అన్న. అక్కడిక్కడ ఎందుకు మా నా దగ్గర ఉన్నా అంటే, సార్ మీ దగ్గర ఉంటా అని చెప్పేసి ఐఎస్డబ్ల్యూ కఠినమైన ట్రైనింగ్ 40 రోజులు ట్రైనింగ్ చేసిన. 40 ట్రైనింగ్ సార్ దగ్గర ఉన్నా. సార్ దగ్గర ఉన్నాక కొన్ని శక్తులు వచ్చినాయి. అక్కడ కవిత అంటుంది కదా, కొన్ని శక్తుల వలన మేము ఇట్లా చేయలేము, కొన్ని శక్తుల వలన మేము నెరవేరు. ఆ శక్తి ఎవరో కాదు, సంతోష్ బాబు అన్నట్టు. మాకు అడ్డుకునే శక్తి సంతోష్ బాబే. ఆ శక్తి వలన మాకు ప్రజెంటేషన్ లేదా మేము ఏదైతే అడగాలనుకుంటున్నామో అదే డిపార్ట్మెంట్ చేంజ్ అంతే ఓన్లీ. ఇది ఒకటి మాకు మైనస్ అయింది ఒకటి. రెండవది తెలంగాణ ఈ ప్రభుత్వంలో తెలంగాణకు సంబంధించింది అంటారు కదా, ఇప్పుడు కూడా నేను పొన్నం ప్రభాకర్ అన్న కలిసిన ప్రభుత్వాన్ని నేను అడగలే. నేనేమంటున్నా అంటే తెలంగాణ ఉద్యమం నేను స్వార్థం కోసం చేయలే, తెలంగాణ ఉద్యమం చేసింది ఉద్యమం కోసమే, సరిపోతుంది. నాకు ఉద్యోగం ఉంది, నేను పక్క జరుగున్నా. నా పిల్లలు కూడా ఆదర్శ భావజాలు కలిగిన పేర్లు పెట్టుకున్నా. పెద్దోడు చనిపోయిన పేరు కాళోజీ పెట్టుకున్నా, గౌతమ్ కాలేజ్ అంటే బుద్ధుంది కాళోజీ కలుసుకొని పెట్టుకున్నా. సెకండ్ కొడుకు పేరు ఆచార్య జయశంకర్, మూడో కొడుకు పేరు పెరియార్ అంబేద్కర్ పెట్టుకున్నాం. అంటే సామాజిక స్పృహ నాకు ఉన్నది, సామాజిక స్పృహ కలిగిస్తూను నేను అదే మార్గంలో ఉన్నా కాబట్టి నేను ఉద్యమకారుని అని చెప్పేసి జస్ట్ నేను రాసుకుంటే అప్పుడు నా పేరు శ్రీనివాస్ గౌడ్, సోన్సో తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ అని నా క్వాలిఫికేషన్ రాసుకుంటా, కానీ నేను ఎక్కడ ప్రజెంట్ చేయ తెలుసు కాబట్టి మాకు అవసరం కూడా లేదు. అదొకటి. ఇక మూడోది తెలంగాణ ఉద్యమం తర్వాత నీకు ఎలాంటిది అంటే ఆశించిన స్థాయికి వెళ్ళలేరని మీరు అంటారు కాబట్టి నేను ఆశించలే కదా ఫస్ట్. నేను ఉద్యమకారుని అని చెప్పేసి నేను ఎక్కడ చెప్పుకుంటలేను, అవసరం లేదు నాకు. అది చేసినాం అయిపోయింది. ఉన్న తెలంగాణని సామాజిక తెలంగాణ ఎట్లా మార్చుకోవాలి, దీన్ని ఏ వైపు తీసుకెళ్ళాలి. ఇప్పుడు నిధుల నియామకాలు గోవింద్ అయిపోయింది దానికి కొలాప్స్ అయిపోయింది. మరి అప్పుల మీద అప్పులు చేసుకుంటూ అవుతారు. దీని నుంచి బయటపడాలంటే ఈ పాలకులతో కాదు, అంటే ఒకే వర్గం పరిపాలిస్తుంది. భారతదేశం స్వతంత్రం 79 సంవత్సరాలు సుమారుగా 79 సంవత్సరాలు ఒక వర్గం పరిపాలిస్తుంది. ఈ అంశం మాట్లాడాలి మనం. పార్టీలు మారలే, కాంగ్రెస్ పరిపాలించింది, జనతాదళ పరిపాలించింది, లేకపోతే బీజేపీ అట్లా మాట్లాడదు. ఒకటే వర్గం పరిపాలించింది.
ఆ ఒక్క వర్గం కాదు, ఆల్టర్నేటివ్ వర్గం పరిపాలిస్తేనే దేశానికి సంబంధించింది ఏంటిది అసలు మీకు పరిచయం అయితే అన్నట్టు. అంటే కేసీఆర్ మీకు ఎస్ఐ పదవి ఇస్తా అని ఇవ్వకపోవడం అట్లా ఏమన్నా మీరు ఏమన్నా ఫీల్ అయినటువంటి అట్లేం లేదు. పరిస్థితి? నేను ముత్యంరెడ్డి దగ్గర గన్మెన్ చేసిన రాజకీయ నాయకుల మాటలు, రాజకీయ నాయకుల హామీలు ఏముంటుంది అందులో ఎక్స్పైర్ డేట్, కేసీఆర్ మాటనే ఎక్స్పైర్ డేట్, పుట్టిన వెంటనే ఎక్స్పైర్ డేట్ అవుతుంది. అంటే కేసీఆర్కు ఒకవేళ ఇవ్వాలి అనే థాట్ ఉన్నప్పుడు అది ఇక దేవుడు దిగచ్చినా కదా. అది కేసీఆర్ అంత మంచోడు లేడు, కేసీఆర్ అంత చెడ్డవాడు లేడు. కేసీఆర్ ఒకవేళ ఇతను లైఫ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళ లైఫ్ బిందాస్ ఉంటుంది, అట్లా ఉంటుంది సార్. సో నా ప్రజెంటేషన్ కరెక్ట్ సాధారుకోవాలి. ఇక్కడ ఒక శక్తి ఉంది కదా, కవితమ్మ అన్న శక్తే ఇక్కడ నన్ను అడ్డుకుంటుంది కదా, నన్ను కాదు. ఈటెల రాజేంద్రరావు ఉంటాడు సెక్రటరీగా మన ఏది ప్రగతి భవన్ పోయినప్పుడు నన్ను గేట్ నుంచి గేట్ వచ్చారు, రాయన గారు లోపల దాకా నువ్వు అవుతారా ఈ జనాల ముంగట, ప్రెస్ వాళ్ళ ముంగట, నా వెనకాల నాకు కాన్వాయ్ కూడా ఇజ్జత్ పోతుంది, నాకు కేసీఆర్ చూడకుండా సరే లోపలికి పోయి కానీ ఆ డోర్ కన్నా నమ్మస్త పెట్టేస్తా, సార్ కొంచెం బిజీగా ఉన్నాడు తర్వాత కలుతా అని చెప్పుకుంటా అని చెప్పేసి ఈటెల రాజేంద్ర అన్నాడు కదా. మరి అట్లాంటప్పుడు మాలాంటి వాళ్ళ అవకాశం ఏడొస్తుంది? శంకరమ్మ సొంత వాళ్ళకు న్యాయం జరగలేదు కదా, అంటే అట్లాంటి వాళ్ళకు న్యాయం జరగలేదు కదా. చిట్యాల శ్వేతక్క అని ఉన్నది, చాకల ఇల్లమ్మ బిడ్డ, వాళ్ళకి మెంబర్ పోస్ట్ తోటి సరిపోదు కదా, వాళ్ళని చైర్మన్ చేయాలి. ఇక్కడ చాకల ఇల్లమ్మ చిన్న పర్సన్, చిట్యాల శ్వేత గారిది ఇష్యూ నడుస్తుంది ఇప్పటికీ. చిట్యాల శ్వేత కంటే చిట్యాల ఐలమ్మ, చాకల ఐలమ్మ చిన్న పర్సన్ అట తెలంగాణకు కాదు, పెద్ద ఐకాన్ కదా. మరి వాళ్ళ కూతురు వాళ్ళ మనమరాలకి ఎలాంటి పోస్ట్ ఇవ్వాలి? చైర్మన్ పోస్ట్ ఉండాలి. చైర్మన్ పోస్ట్ ఇయ్యి, రాజకీయంగా వాళ్ళు ఎట్లా నిలదొక్కుంటారు అనేది పరిస్థితులు నిర్వహిస్తాయి. ముందైతే గుర్తింపు అది ఇవ్వాలి కదా. నువ్వు గుర్తింపు ఇవ్వనప్పుడు నీకు కావాలంటే ఉన్న జనాలు అట్లా లేరు కదా. ఓకే, అట్లా. సో చివరిగా ఇప్పుడు జూన్ 2 రోజు టీవీల ముందు కూర్చొని చూసేటువంటి జనాలకి మీరేం చెప్పాల్సిన తెలంగాణ ఉద్యమం గురించి కావచ్చు, ఆ రోజుల నుంచి చివరిగా మీరు ఒక అంశం గురించి మాట్లాడి బ్రీఫ్గా తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ముందుగా అందరికీ జూన్ 2 శుభాకాంక్షలు, తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు గత 10 సంవత్సరాల పాలనను ప్లస్ ఇప్పుడు నడుస్తున్న పాలనను బేరీ చేసుకోండి. అసలు మన పిల్లలకు మనం ఏం చేస్తున్నాము, సరే వీళ్ళు ఎన్నుకున్నాము, ఓటేస్తున్నాము, కరెక్ట్ పోతే ఏంటంటే మనము ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాము, నిజంగానే మనం వీళ్ళకి ఓటేసినాము, నెక్స్ట్ పరిపాలన కూడా చేంజ్ చేసుకున్నాక ఆ పార్టీ మొత్తం పార్టీనే మార్చుకుని ఇంకొక పార్టీకి ఓటేసి ఆ పరిపాలన తీసుకొచ్చుకున్నాం, దీనికి ఓటేసినాము, దానికి ఓటేయడం వల్ల కలిగిన ప్రయోజనాలు ఏంటి, మన పిల్లలకు కలిగే ప్రయోజనం ఏంటి? ఒకవేళ ఇదే పిల్లలు అనుకుంటే యూత్కి ఇస్తున్న మెసేజ్ ఏంటంటే మనకు ఎలాంటి లాభం జరుగుతుంది? సో ఈ రెండు పార్టీల తర్వాత ఇంకో పార్టీని ఆశిస్తురా, ఎలాంటిది ఆశిస్తారు? కాబట్టి నేనేమంటున్నా డైరెక్ట్గా, మీరు ఈ కార్పొరేట్ సిస్టమ్కి సంబంధించిన ఈ లొంగే పార్టీలే కాకుండా మనకు ఈ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన కావచ్చు, ఏదైతే నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్లైన్ తోటి ఏ బిడ్డలు అయితే కొట్లాడారో ఆ బిడ్డలు భవిష్యత్తులో వచ్చే అవకాశాలు పార్టీ రూపంలో ఉన్నది. లేదా బీసీ బహుజన ఐడియాలజీ ఉన్న పార్టీలు ఉన్నాయి. మన బీసీకి సంబంధించిన ఐడియాలజీ ఉన్న వాళ్ళకు వెయిట్ అయింది, లేదంటే బీసీ ఎస్సీకి సంబంధించిన జేసీలు ఉన్నాయి డాక్టర్ విశారద మహారాజన్న రూపంలో. సో అట్లా ఆ భావజాలానికి వెళ్ళి మన ప్రాంతీయ అస్తిత్వాన్ని, మన నిరుద్యోగాన్ని మనం నిర్మూలించుకోవాలనుకుంటే మనము రాడికల్గా ఆలోచించాలి, డెమోక్రటిక్గా ఆలోచించాలి. మనం ఏ అంశాల మీద అయితే పోతామో ఆ అంశాలు నిజంగానే ఈ పాఠకులు అయితే అని ట్రస్ట్ చేసి ఒక కమిటీ ఏర్చండి, ఒక జేసీగా ఏర్పడి ఒక నిర్ణయం రండి, వీళ్ళని కూర్చుని పెట్టండి. నిరుద్యోగులకు ఇస్తున్న ఒక పిలుపు ఏంటంటే, వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు కదా, ఒకసారి ఏదైతే మేము బహుజన ఐడియాలజీ ఉందని చెప్పేసి అంటారు, ఒకరోజు బీఎస్ పార్టీ మెయిన్ లీడర్ అంతా కూర్చుని పెట్టి ఒక చర్చ చేయండి, కాఫీ చర్చ చేయండి. మీరు అసలు ఏం చేస్తారు తెలంగాణ రాష్ట్రంగా ఒకసారి చర్చ చేయండి, క్లియర్ అయిపోతుంది. ఇక ఒకసారి బీసీఎస్టీ జేసీ అని చెప్పేసి అంటారు, వాళ్ళని కూర్చుని పెట్టి ఆ అధినాయకుని కూర్చుని పెట్టుకుని ఒక చర్చ చేయండి. అంతమందుకు మనకు HMTVలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, దాని రుద్రమాదేవి నుంచి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది చర్చ. అట్లాంటి చర్చ ఇప్పుడు మీరు చేయండి, అది అయిపోయింది. వాళ్ళ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళ పరిపాలన కోసం వాళ్ళు చర్చలు చేసుకున్నారు, అలా ఇలా చర్చ జరుగుతుంది, ఈ చర్చల ప్రకారం మనం పోతే రాజ్యాధికారం రాగానే వాళ్ళు వ్యూహాలు పంచుకున్నారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే బీసీలను మనము బహుజన రాజ్యాధికారం రావాలంటే మీరు ఈ విధంగా చర్చలు చేసుకుని వ్యూహాలు పనండి, ప్రతి ఒక్కరు పిలిచి చర్చ చేసుకొని ఈ తెలంగాణను ఆచార్య జయశంకర్ సార్ ఏదైతే సామాజిక తెలంగాణ అన్నాడో ఆ సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేస్తూ ఉచిత విద్య, ఉచిత వైద్యము, చిన్న తరహా పరిశ్రమలతోటి ఉపాధి,
ఈ రంగాల వైపు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. జై తెలంగాణ. జై. ఇది సీన్ అన్నతోటి ఈరోజు ఇంటర్వ్యూ. కానిస్టేబుల్గా ఉన్నటువంటి పరిస్థితులు ఆయన తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పనిచేసిండు, ఏం చేసిండు, ఎట్లా ఎన్ని దెబ్బలు తిన్నా కూడా అన్ని దెబ్బల మధ్యలో రక్తపు మడుగులో పోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా జై తెలంగాణ అన్నాడు తప్ప ఇంకోటి ఏమనలే. ఉద్యమ కాలంలో ఏం మాట్లాడిండు, ఏం జరిగింది, ఎట్లాంటి పరిస్థితులు ఉండే ఇవన్నీ కూడా మనకు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను కూడా ఆయన ఏ విధంగా విశ్లేషించిండు, ఏం జరుగుతుంది, తెలంగాణలో ఇంకో పార్టీ అవసరం ఉంది, తెలంగాణలో బీసీలకంటూ ఒక ఉద్యమం జరగాలి, అదేవిధంగా జాతిపిత ఎవరంటే దాని మీద క్లియర్ కట్గా జయశంకర్ గారే జాతిపిత అని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే సిద్ధాంతకర్త, సిద్ధాంతాలు ఈ తెలంగాణ ఎలా బాగుపడాలని కూడా ఆయన కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి, ఆయన పెన్నులో నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆయన మనకు రాసి మన ద్వారా చెప్పించిండు. కాబట్టి అట్లాంటి వ్యక్తే తెలంగాణకు జాతిపిత కావాలి. అదేవిధంగా తెలంగాణ అంటేనే ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తులకు ఎవరైతే పోరాడి ప్రాణాలు కోల్పోయారో, లేకపోతే వారి ఇల్లును కోల్పోయారో, ఇంకా చాలా కోల్పోయినటువంటి వ్యక్తులకు న్యాయం జరిగినప్పుడే నిజమైన తెలంగాణ వస్తుంది. కాబట్టి ఆ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా నెరవేరాలి. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మారాలి. తెలంగాణలో ఇప్పుడు బీసీలకు అంటూ ఒక పార్టీ రావాలి, అయితే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఒక పార్టీ రావాలి. అట్లా అయితేనే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల బతుకులు మారుతాయి. నిజంగా జయశంకర్ సార్ చెప్పినటువంటి మరో ఉద్యమం పుడుతుంది. ఆ ఉద్యమం పుట్టాలంటే ఈ సిద్ధాంతపరంగా మరియు కల్చరల్గా కూడా దాన్ని యాడ్ చేసుకొని పోతేనే ఈ తెలంగాణ అనేది బాగుపడుతుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎలా ఉండేదో ఒక కళ అయితే బయటికి రావడం జరిగింది. ఒక పరిస్థితులు ఏ విధంగా ఉండే, ఎట్లా ఉండేటువంటి పోలీసులు విధానం ఎట్లా ఉండే, ఆంధ్ర పాలకులు ఎట్లా ఉండే, ఇవన్నీ కూడా సీనన్న మాట్లాడడం జరిగింది. సో ఇది ఇలా కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి దిశ టీవీ.